ట్రైన్ నెంబర్ 12842 కోరమండల్ ఎక్స్ప్రెస్. వ్యాప్ 7 రాయపురం పెట్టొచ్చు, వ్యాప్ 7 ఈరోడ్ పెట్టొచ్చు. గోదావరి ఎక్స్ప్రెస్ సెకండ్ ఏసీలోనే ఇలా చేసేలా చెప్పండి. సింకులో మొత్తం పడేశారండి, వాటర్ బ్లాక్ చేశారండి. పాపం వీళ్ళు ఎంత కష్టపోతుంది తెలుసా. आप जितना भी मेहनत करो फिर लोग गंदे करने वाले गंदे करते हैं. టెంపుల్ అదే అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ అనమాట. చాలా 131, 126, 127, 130. नाम क्या है भैया? मेरा नाम शत्रुघ्न मंडल सर. शत्रुघ्न, किधर से आप? मेरा बंगाल का. ఇక్కడ చూసారు అపోజిట్లో ఇది ఓల్డ్ బ్రిడ్జ్ అనమాట, మనది న్యూ బ్రిడ్జ్. लोग आपके जैसा जिम्मेदारी जैसे काम करना बोल के मैं कोशिश करूँगा. ठीक है. విశాఖపట్నం రైల్వే స్టేషన్, వైజాగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. మరో కొత్త వ్లాగ్లో, అది కూడా మీకు ఇష్టమైన ట్రైన్ వ్లాగ్లో. ఈరోజు నేను ట్రావెల్ చేయబోయే ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 12842 కోరమండల్ ఎక్స్ప్రెస్, కింగ్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్, ద ఫస్ట్ ట్రైన్ బిట్వీన్ చెన్నై టు కోల్కతా. వెల్కమ్ టు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. వా 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 వా. నేను ప్రజెంట్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఉన్నా అండి. మార్నింగ్ 6 అవుతుంది చూసారా. 6 o'clockకే స్టేషన్ మొత్తం నిండిపోయింది చూసారా. ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోయింది స్టేషన్ మొత్తం. ఇప్పుడు ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ ఉన్నాయన్నమాట. మార్నింగ్ 5:30 నుంచి ఎర్లీ 8 o'clock వరకు బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ ఉన్నాయి. అందుకే స్టేషన్ ఇంత ప్యాక్ ఉందన్నమాట. ఇప్పుడు మన ట్రైన్ ఏమో ప్లాట్ఫామ్ నెంబర్ 5లో ఉందన్నమాట. కానీ ఎంజీఆర్ చెన్నై సెంటర్లో అడ్వాంటేజ్ తెలుసా, మనకి ఏదైనా కనెక్టింగ్ ట్రైన్ ఉన్నా సరే, మన స్టేషన్కి బిఫోర్ వచ్చినా సరే, మన స్టేషన్కి లాంచెస్ ఉన్నాయి, మంచి మంచి హోటల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫుడ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి హోటల్స్ ఏమో అడియార్ ఆనంద్ భవన్ ఉందండి. ఇక్కడ మంచి బ్రేక్ఫాస్ట్ దొరుకుద్ది. ప్లస్ నార్మల్ మల్టీపర్పస్ స్టాల్స్ ఉన్నాయి, క్యాటరింగ్ స్టాల్స్ ఉన్నాయి, అక్కడ కూడా బ్రేక్ఫాస్ట్ బాగానే దొరుకుద్ది. నేను ఇక్కడేమో ఈ లాంజ్లో స్టే చేశాను అండి. చూసారా, INEJ ఎగ్జిక్యూటివ్ లాంజ్ అనమాట. ఈ లాంజ్లో మనకి IRCTC క్రెడిట్ కార్డ్స్ ఉన్నా సరే, కొన్ని రూపే క్రెడిట్ కార్డ్స్ ఉన్నా సరే ఇక్కడ మనకి ఫ్రీ అనమాట. 2 hours వరకు. ఈ 2 hours మనకి 2 hours వరకు, లేకపోతే మనకి క్రెడిట్ కార్డ్స్ లేకపోతే 2 hours 179 రూపీస్ పే చేయాలి. ప్లస్ ఇంక్లూడింగ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్. అది మన మార్నింగ్ వస్తే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, మధ్యాహ్నం వస్తే లంచ్ ఉంటుంది, నైట్ వస్తే డిన్నర్ ఉంటుంది అనమాట, ఇంక్లూడింగ్ టీ అండ్ కాఫీ. చూసారా, ఈ లాంజ్ మంత్ చాలా బాగుంటుందండి. వెళ్ళాను, 2 hours స్టే చేశాను. నాకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు కానీ నేను తినలేదండి, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ అవుతుంటారు చెప్పండి. అలాగే నాకు ఆకలి లేదనమాట. ట్రైన్ నెంబర్ 12842 కోరమండల్ ఎక్స్ప్రెస్, ప్లాట్ఫామ్ నెంబర్ 5. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 5లో ఉందన్నమాట. ఈరోజు నేను ట్రావెల్ చేయబోయేది సెకండ్ ఏసీలో అండి. నాకు వచ్చేమో సీట్ A1, సీట్ నెంబర్ 8 అప్పర్ బెర్త్ అండి. అమ్మయ్యా, ఎప్పుడైనా సరే సెకండ్ ఏసీలో ఈ సైడ్ లోవర్ సైడ్ అప్పర్ రాకూడదండి, ఎందుకంటే కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది అనమాట. అదే అప్పర్ లోవర్ వచ్చిందంటే బాగుంటుందండి. సీట్ సెట్ చాలా పెద్దగా ఉంటుంది. అప్పుడే మన సెకండ్ ఏసీ టికెట్కి ఒక వాల్యూ ఉంటుంది అనమాట. మన ట్రైన్ ఆల్రెడీ ప్లాట్ఫామ్ నెంబర్ 5లో రెడీగా ఉందండి. చూడండి, ఇదే మన ట్రైన్, హౌరా చెన్నై షాలిమార్. మన ట్రైన్ ఆల్మోస్ట్ ఇక్కడే ఫుల్ అయిపోయిందండి బాబు. ఓ మై గాడ్, జనరల్ చూసారు ఎలా ఉందో.
మన కోరమండల్ జనరల్ కంపార్ట్మెంట్ చూడండి, ఆల్మోస్ట్ ఇక్కడే ప్యాక్ అయిపోయింది. ఆల్మోస్ట్ చెన్నైలోనే ప్యాక్ అయిపోయింది చూసారా. ఇది కోరమండల్ ఎక్స్ప్రెస్ జనరల్ కోచ్ అనమాట. ఇప్పుడు నేను ఉన్నది కోరమండల్ ఎక్స్ప్రెస్ జనరల్ కోచ్ అండి. మన జనరల్ కంపార్ట్మెంట్ ఆల్మోస్ట్ చెన్నై సెంటర్లోనే ప్యాక్ అయిపోయిందండి. ఇంక లక్కీగా ఇండియన్ రైల్వేస్ వాళ్ళు జనరల్ కంపార్ట్మెంట్స్ 2 నుంచి 4 పెంచారనమాట. అందుకే ఈ మాత్రం రషన్ ఉంది. అది 2 ఉంటే మాత్రం ఇంకా ఘోరంగా ఉంటుంది అనమాట. ఇంకా ఘోరంగా ఉంటుంది తెలుసా. ఇప్పుడు ప్యాక్ అయిపోయింది చూసాను, ఆల్మోస్ట్ ఇక్కడ ప్యాక్ అయిపోయింది చూసారా. మన కోచ్ ఇదే అనమాట. సెకండ్ ఏసీ కోచ్ ఎంటర్ అవుతున్నాం కదా, ఇలా వెళ్ళామా, ఆహా లోపలికి వచ్చామా. ఇదే మన కోచ్కి ఇంటీరియర్ అండి. నా సీట్ నెంబర్ వచ్చి C8 అనమాట. మొత్తానికి మన కోచ్ లోపలికి వచ్చేసానండి. లగేజ్ ఫిక్స్ చేశాను అనమాట. ఇప్పుడు నేను మన కోచ్కి ఇంటీరియర్ చూపిస్తానండి, మొత్తం చూపిస్తాను ఇంటీరియర్ మొత్తం. చూడండి, ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు, ఇండివిజువల్ ఛార్జింగ్ సాకెట్స్, మిర్రర్ ఉంది, లగేజ్ ట్రే ఉంది, తర్వాత ఏమో లగేజ్ హోల్డర్స్ ఉన్నాయి, ఫుడ్ ట్రే ఉంది, అంతా బాగుంది. మెయింటెనెన్స్ పరంగా బాగుందండి. ఇక్కడ చూడండి బెడ్షీట్స్ పెట్టేశారు, బ్లాంకెట్ రెడీగా ఉంది, ప్లస్ పిల్లో కవర్ కూడా చేంజ్ చేశారండి. పిల్లో కవర్ చూసినారా, పిల్లో పెద్దగా ఉందండి బాబు, బాగుంది. ఇదో అడ్వాంటేజ్ మనకి, అంత బాగుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ బాటిల్ హోల్డర్స్ కూడా ఉన్నాయన్నమాట. ప్లస్ ఇక్కడ కూడా చూడండి సైడ్లో కూడా సైడ్ అప్పర్లో కూడా ఇండివిజువల్ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారనమాట. ఇది మంచి విషయం అనమాట. వావ్, ఇది మాత్రం మంచి. మన సెకండ్ ఏసీలో మాత్రం ప్రాపర్ ఛార్జింగ్ సాకెట్స్, ప్రాపర్ వాటర్ బాటిల్ హోల్డర్స్, ప్రాపర్ బెడ్డింగ్ అంతా రెడీ చేశారండి. చాలా బాగుంది. మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుందన్నమాట. ఇప్పుడు మన ట్రైన్ స్టార్ట్ అవడానికి దగ్గర 40 మినిట్స్ టైం ఉందండి. అందుకే ఈలోపు మీకు లోకోమోటివ్ చూపించేస్తా. మన ట్రైన్కి ఏమో కోరమండల్ ఎక్స్ప్రెస్కి ట్రైన్ నెంబర్ 12839, ట్రైన్ నెంబర్ 12840 చెన్నై హౌరా మెయిల్తో రేక్ షేరింగ్ కూడా ఉందన్నమాట. ఏదైతే హౌరా చెన్నై మెయిల్ వస్తుందో ఎర్లీ మార్నింగ్ 3:30కి చెన్నైకి, ఆ హౌరా మెయిలే తిరిగి కోరమండల్గా మారి టువర్డ్స్ షాలిమార్ వెళ్తుంది అనమాట. అప్పుడు ట్రైన్ నెంబర్ ఏమో ట్రైన్ నెంబర్ 12842 అయిపోయింది అనమాట. ఇప్పుడు చెన్నైలో మొత్తం మబ్బుగా ఉందండి బాబు. మార్నింగ్ నుంచి లైట్గా వర్షం పడుతూనే ఉంది. ఇప్పుడు ఈ టైంలో వర్షం పడింది అనుకో, నేను రైల్ ఫ్యానింగ్ చేయలేనండి బాబు. ఎందుకంటే లాస్ట్ టైం ఇలా వర్షంలోనే కవర్ చేసి నా ఐఫోన్ డిస్ప్లే పోయింది తెలుసా, మళ్ళీ డిస్ప్లే మార్పిచ్చా. అందుకే నాకు భయం వేస్తుంది. కానీ వర్షం పడినా సరే నా మ్యాక్స్ వరకు నేను ట్రై చేస్తాను అండి, నా మ్యాక్సిమం ఎఫర్ట్స్ ఇస్తా. కానీ నేను కోరమండల్లో ట్రావెల్ చేయబోయేది విశాఖపట్నం దాకా, కానీ ఈ ట్రైన్ ఏమో షాలిమార్ కలకత్తా వెళ్తుంది అనమాట. నేను వెళ్ళేది వైజాగ్ దాకే. ఇప్పుడు మరికొద్దిసేపట్లో నేను లోకమోటివ్ కూడా చూపించేస్తాను మీకు. మన కోరమండల్లో డెడికేటెడ్ ప్యాంట్ దగ్గరకు వచ్చింది అనమాట, చూసారా. మన కోరమండల్లో డెడికేటెడ్ ప్యాంట్ దగ్గరకు వచ్చిందండి. దానివల్ల మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్కి, స్నాక్స్కి ఇబ్బంది ఉండదు. అది కూడా దానిలో ఫుడ్ బాగుంటే నేను ట్రై చేస్తాను. బ్రేక్ఫాస్ట్ ఎలా ఉందో ట్రై చేసి రివ్యూ ఇస్తాను సరేనా. బ్రేక్ఫాస్ట్ గంట చేస్తాను, లంచ్ గంట చేస్తాను, రెండింటి ఏదో ఒకటి ట్రై చేస్తాను పక్కా. కుదిరితే 2 ట్రై చేస్తాను. ఇది మన కోరమండల్ స్లీపర్ కోచ్ అండి. స్లీపర్ కోచ్ అబ్బా, చూసారా మన కోరమండల్ యొక్క స్లీపర్ కోచ్. ఏంటి స్లీపర్ కోచ్ అని ప్రశాంతంగా ఉంది ఆలోచిస్తుర్రా. ఇంకా ట్రైనింగ్ స్టార్ట్ అవ్వడానికి 1/2 అవర్ టైం ఉందండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మన ట్రైన్ ఇంకా విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ కోచ్ ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోయింది. కానీ స్మెల్ మాత్రం ఘోరంగా వస్తుంది. ఎందుకంటే ఏ ట్రైన్ అయితే హౌరా మెయిల్ కింద వస్తుందో ఆ ట్రైన్నే మళ్ళీ రివర్స్కి కోరమండల్కి పంపిస్తుర్రు, ఒక ప్రాపర్ మెయింటెనెన్స్ లేకుండా. అదే మెయిన్ ప్రాబ్లం అండి. జనరల్కి వచ్చేస్తావు. ఇది కూడా ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోయినాయి చూడండి. అబ్బా దరిద్రంగా ఉందండి బాబు. ఆహా, జనరల్ ఆల్మోస్ట్ ప్యాక్ అండి, ఆల్మోస్ట్ ప్యాక్. చూసారుగా మన లోకోమోటివ్ నెంబర్ ఏమో 30358 అండి. వ్యాప్ 7 రాయపురం లోకోమోటివ్ అనమాట. మన కోరమండల్కి రాయపురం ఫిక్స్ కదండి. వ్యాప్ 7 రాయపురం పెట్టొచ్చు, వ్యాప్ 7 ఈరోడ్ పెట్టొచ్చు, వ్యాప్ 7 లాలగూడ పెట్టొచ్చు, అండ్ వ్యాప్ 7 విజయవాడ పెట్టొచ్చు. ఈరోజు రాయపురం పెట్టారు. వ్యాప్ 7 రాయపురం 30358. మనకి ఈ లోకోమోటివ్ ఏమో మనకి ఎండ్ టు ఎండ్ పుల్ చేయదండి. ఎంజీఆర్ చెన్నై సెంటర్ నుంచి వైజాగ్ దాకా పుల్ చేస్తాం, విశాఖపట్నం దాకా పుల్ చేస్తుంది అనమాట.
మళ్ళీ విశాఖపట్నంలో లోకో రివర్సల్ అయ్యి అక్కడ నుంచి వ్యాప్ 7 సంతరగిచ్చి కానీ వ్యాప్ 7 హౌరా కానీ పుల్ చేస్తాయి అనమాట. మనకి వైజాగ్ వరకు మాత్రం మనతో పాటు ఈ లోకమోటివ్ వస్తారనమాట. నేను వెళ్ళేది వైజాగే, మన లోకమోటివ్ కూడా వైజాగే అనమాట. రాయపురం ప్లాట్ఫామ్ నెంబర్ 3కి ఏమో తమిళనాడు వస్తుందండి. లోకమోటివ్ వ్యాప్ 7 రాయపురం అనమాట, తమిళనాడు ఎక్స్ప్రెస్ ఇది. ఇక్కడేమో సప్తగిరి ఎక్స్ప్రెస్ అండి, చెన్నై తిరుపతి. సప్తగిరి ఎక్స్ప్రెస్, తమిళనాడు ఎక్స్ప్రెస్, తమిళనాడు ఎక్స్ప్రెస్, బిగ్ బాస్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. మన కోరమండల్లో నేను సెకండ్ ఏసీలో ట్రావెల్ చేసిన సరిపోయింది, కానీ ఇక్కడ స్లీపర్ పరిస్థితి మాత్రం చాలా అధ్వానంగా ఉందండి. స్లీపర్ పరిస్థితి అలాగే జనరల్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు రెండు లోపలికి వెళ్తే ఒక స్మెల్ వస్తుందండి, అదో రకమైన స్మెల్. ఆ స్మెల్ భరించలేకపోతున్నాం. కానీ ఈ స్మెల్ భరించుకొని వీళ్ళు దగ్గర 24 గంటలు ఎలా ట్రావెల్ చేస్తారండి బాబు, నిజంగా గ్రేట్ అండి బాబు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే మన ట్రైన్ డిపార్చరు 7 o'clockకే, కోయంబత్తూర్ శతాబ్ది డిపార్చర్ కూడా 7 o'clockకే. కాకపోతే కోయంబత్తూర్ శతాబ్ది ఏమో టువర్డ్స్ బెస్టిన్ బ్రిడ్జ్ నుంచి టువర్డ్స్ జులార్పేట సైడ్ వెళ్తుంది, మన సైడ్ ఏమో టువర్డ్స్ విజయవాడ వెళ్తుంది. కాకపోతే రెండింటిలో దేనికి ముందు వెళ్తాడో చూడాలన్నమాట. ఎందుకంటే కోయంబత్తూర్ శతాబ్ది ఏమో ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఉందండి, మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 5లో ఉంది. చూద్దాం రెండింటిలో దేనికి ప్రియారిటీ ఇస్తాడు ముందు. ఇంకా మన ట్రైన్ చదవడానికి దగ్గర 7 నిమిషాల సమయం ఉందండి. నేను వాష్రూమ్కి వెళ్ళి వచ్చానండి. వాష్రూమ్ మెయింటెనెన్స్ యావరేజ్ అని చెప్తా. వాష్రూమ్ లోపల అంతా మ్యాట్ పెట్టారు, టిష్యూ కవర్స్ పెట్టారు, లిక్విడ్ పెట్టారు, అంతా బాగానే ఉంది. కాకపోతే మెయింటెనెన్స్ మాత్రం యావరేజ్గా ఉంది. ఓకే, సెకండ్ ఏసీ రేంజ్ వాష్రూమ్ అయితే కాదండి. చూసారా, మన కోచ్ ఏమో 2024 మ్యానుఫ్యాక్చర్ కోచ్ అండి. కోచ్ పరంగా బాగానే ఉంది, ఓకే కొత్త కోచ్. కానీ డిస్ప్లే బోర్డు చూడండి, ఒక్క ప్రాపర్ డిస్ప్లే బోర్డు లేదండి. నేను ట్రైన్ ఎండింగ్లో కూడా ట్రై చేశాను, డిస్ప్లే బోర్డు ఉంటుంది, కోరమండల్ ఎక్కడ రాసి ఉంటుందేమో, ప్రాపర్ మంచి ఫోటో తీస్తుంది అనుకుంది. అది ప్రాపర్ డిస్ప్లే బోర్డు లేదు. ఏముంది తెలుసా, చెన్నై షాలిమార్ హౌరా అంతే ఉంది, అంతే. ఒక ట్రైన్ మీద పేరు కానీ, చెన్నై మిలన్ పేరు కానీ, ఒక కోరమండల్ ఎక్స్ప్రెస్ పేరు కానీ, నాకు ప్రాపర్ నేమింగే లేదండి అసలు బాబు. చెప్తున్నా కదా, ఈ షాలిమార్ డివిజన్ మాత్రం మెయింటెనెన్స్ మాత్రం చాలా వర్స్ట్ మెయింటెనెన్స్ అండి. ఈ ట్రైనే కాదు, మన ఎస్ఎంవిటి హౌరా ఎక్స్ప్రెస్ అవనియండి, హౌరా మైసూర్ ఎక్స్ప్రెస్ అవనియండి, హౌరా పుదుచ్చేరి ఎక్స్ప్రెస్ అవని, ఏ ట్రైన్ అయినా అవనియండి, కానీ మెయింటెనెన్స్ మాత్రం కరెక్ట్ చేయట్లేదు వాళ్ళు. చూడండి ఇక్కడ ఎలా ఉందో, అది మెయింటెనెన్స్ ఏం బాగాలేదు. ఈ హౌరా డివిజన్ వాళ్ళది కానీ, షాలిమార్ డివిజన్ వాళ్ళది కానీ. బోర్డ్స్ లేకపోవడం ఏంటండి బాబు, ట్రైన్స్ మీద మినిమం బోర్డ్స్ ఉన్నప్పుడు ఎవరైనా కొత్తడు వస్తాడు, వాడి ట్రైన్లో ఎక్కుతారు చెప్పండి, బోర్డ్స్ పట్టాయి కదా. ఆ బోర్డ్స్ వెళ్ళినప్పుడు ఇంకెలా ట్రైన్ ఎక్కుతారండి వాడు, నాకు అర్థం కాదు. ఇది మాత్రం చాలా దారుణం అండి. కొంచెమైనా ఈ హౌరా డివిజన్ వాళ్ళు మన సదరన్ రైల్వే డివిజన్ని, సౌత్ ఇండియన్ రైల్వే డివిజన్ని చూసి కొంచెం బుద్ధి తెచ్చుకోవాలి. ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజన్ కూడా పర్లేదండి, వాళ్ళు కూడా మెయింటైన్ బాగా చేస్తారు. కానీ వీళ్ళకి ఏం ప్రాబ్లం అయింది నాకు అర్థం కావట్లేదు. ఒక బోర్డ్స్ ప్రాబ్లం పెట్టట్లేదు వీళ్ళు ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కావట్లేదు, అదే అంటున్నా. చూడండి ఇలా 7 అయింది లేదో, మన ట్రైన్ స్టార్టర్ పడిపోయిందండి, స్టార్టర్ పడిపోయింది, ఇంకా 7 అయింది లేదో కరెక్ట్. అందుకే ఈ ట్రైన్ కింగ్ అంటారు అనమాట, కింగ్ కోరమండల్ ఎక్స్ప్రెస్. మన ట్రైన్ ఏమో డాట్ ఆన్ టైం అండి. ఎంజీఆర్ చెన్నై సెంటర్ నుంచి డిపార్ట్ అయిపోయింది, చూసారా, డాట్ ఆన్ టైము. నేను ఇంకా శతాబ్దికి ఇచ్చారనుకున్నా స్టాప్ ప్రియారిటీ, కానీ మన కోరమండలికి ప్రియారిటీ ఇచ్చారండి ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే కోరమండలే అండి. ఇప్పుడు చెన్నై సెంటర్ దాటినాక మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఒంగోలు అండి. మన ట్రైన్కి దగ్గర చెన్నై సెంటర్ నుంచి ఒంగోలు దాకా 291 kilometers నాన్ స్టాప్ రన్ ఉందన్నమాట, నాన్ స్టాప్ రన్. ఇంకా మన ట్రైన్ టైమింగ్స్ విషయానికి వస్తే మన ట్రైన్ ఎవ్రీడే చెన్నై సెంటర్లో 7 o'clock స్టార్ట్ అవుతుందండి. వైజాగ్ ఏమో నైట్ 7:50కి వెళ్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ 11 o'clock ఏమో షాలిమార్ కలకత్తా వెళ్తుంది అనమాట. బాయ్ బాయ్ పురిచి తలైవర్ డాక్టర్ ఎంజి రామచంద్ర చెన్నై సెంటర్ రైల్వే స్టేషన్. వర్షం స్టార్ట్ అయిపోయిందండి బాబు, వర్షం స్టార్ట్ అయిపోయిందిరా బాబు. మన ట్రైన్ కరువు చూసారా, మన ట్రైన్లో మిక్స్డ్ కోచ్ ఉంది, ఎల్హెచ్బి కోచెస్, హంసఫర్ కోచెస్ అన్నీ ఉన్నాయండి బాబు. మనం ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉన్నామండి ట్రైన్కి. చూడండి ఇది చెన్నై సెంటర్లోకి మెయింటెనెన్స్ లైన్ అండి. మెయింటెనెన్స్ అనొచ్చు, ఫిట్ లైన్ కూడా అనొచ్చు. ఇక్కడ ఏ ట్రైన్స్ అయితే చెన్నై సెంటర్ నుంచి స్టార్ట్ అవుతాయో ప్రతి ట్రైన్ యొక్క మెయింటెనెన్స్ కోచ్ ట్రైన్ ఇక్కడే దొరుకుతాయండి. చూసారండి ట్రైన్స్ ఉన్నాయి ఇక్కడ, బాబా మొత్తం క్యూ కట్టే ట్రైన్స్. ప్రతి ట్రైన్ మెయింటెనెన్స్ దొరుకుతుంది, ప్రాపర్ మెయింటెనెన్స్ చేస్తారు ఇక్కడ.
చూడండి అక్కడ ఎన్ని ట్రైన్స్ ఉన్నాయా. గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్, అలపి ఎక్స్ప్రెస్, మెట్టిపాలెం ఎక్స్ప్రెస్, ఓ మై గాడ్. వ్యాప్ 4 ఈడిఎల్ఎస్, ఇంకేదండి వ్యాప్ 7 గజియాబాద్, వ్యాప్ 7 అరక్కోణం, వ్యాప్ 4 అరక్కోణం, ఇక్కడ వ్యాప్ 4 అరక్కోణం. క్రెసెంట్ బ్రిడ్జ్ జంక్షన్ అనమాట. ఇది జంక్షన్ ఎందుకంటే ఇక్కడ 2 లైన్స్ డైవర్ట్ అవుతాయి అనమాట. ఒక లైన్ ఏమో టువర్డ్స్ అటే డైవర్ట్ అయిపోయింది, ఇది జోలార్పేట సైడ్. ఒక లైన్ ఏమో టువర్డ్స్ విజయవాడ మనమెల్లే లైన్ అనమాట. చూడండి అదే జోలార్పేట లైన్ అనమాట. జోలార్పేట బెంగళూరు లైను, మనం వెళ్ళేదేమో టువర్డ్స్ ఇది ఈ లైన్. ఇదేంటండి బాబు, మంచిగా రైలు ఫ్యానింగ్ చేద్దామంటే మొత్తం మబ్బు మబ్బు వర్షం అయిపోయింది. అంత మబ్బుమయం, అంత వర్షమయం. ఏంటండి మొన్న రత్నాచలం వచ్చిన ఫుల్ ఎండ అండి బాబు, ఇప్పుడేమో అంత రివర్స్ అయిపోతుంది, ఫుల్ వర్షం, మబ్బు మబ్బు. కొంచెం సూర్య భగవానుడు కనిపిస్తే కొంచెం ఆనందంతో తలపిస్తామండి మేము. ఏంటని ఉందబ్బా వ్యాప్ 7తో. మేము చెన్నై లక్నో ఎక్స్ప్రెస్సా? చెన్నై లక్నో ఎక్స్ప్రెస్ పోయి అనుకుంటారు అనమాట. ఆ లైన్ చూసారా? ఆ లైన్ ఏమో టువర్డ్స్ చెన్నై ఎగ్మోర్ లైన్ అనమాట. చెన్నై బీచ్, చెన్నై ఎగ్మోర్ లైన్ అనమాట. స్కిప్పింగ్ కొడుకుపేట్. వర్షం ఘోరంగా పడుతుందండి బాబు. ఈ వర్షంలో మళ్ళీ తీసినా అనుకుంటే వ్లాగు, నా ఫోన్ మళ్ళీ డిస్ప్లే దొబ్బుద్ది. అందుకే కొంచెం లోపల కూర్చుంటా, మళ్ళీ వర్షం తగ్గినాక మళ్ళీ స్టార్ట్ చేస్తా కవరింగ్. మొత్తానికి మన కోరమండల్ ఎక్స్ప్రెస్ ఊపు అందుకుందండి. ఇప్పుడే ట్రైన్లో టీ కాఫీ అమ్ముతున్నారు అనమాట. ఏ టీ కాఫీ తెలుసా? ఆ డిప్ టీ అమ్ముతుర్రు, ఆ నార్మల్ కాఫీ అమ్ముతుర్రు. అడిగి ఆ ప్రిమిస్ టీ కాఫీ ఉందా అని, లేదని చెప్పేశారు. ఎందుకంటే అది అమ్మడం వల్ల వీళ్ళకి లాస్ కదా, అందుకే అది అమ్మరనమాట. ఆ ఎంతసేపు ఆ షుగర్ ప్లస్ వాటర్ కాంబో ఉంది కదా, అదే అమ్ముతారన్నమాట వీళ్ళు. వాళ్ళకి ఏది ప్రాఫిట్ అది అమ్ముతారండి, మనకి ఏది లాభం అది అమ్మరనమాట వాళ్ళు.
వావ్, కామరాజా పోర్ట్ అని చూసారు కదా, ఇది కామరాజా పోర్ట్ అనమాట. అది పోర్ట్ లేని అనుకుంటున్నాను, చెన్నై పోర్ట్ లేని అనుకుంటున్నాను అయితే. ప్యాన్ చేత సివిక్ సెన్స్ లేదండి. సెకండ్ ఏసీలోనే వాష్రూమ్ ఇలా ఉందంటే అసలు వాటర్ కరెక్ట్ చూడండి అలా ఉంటే, ఇంకా స్లీపర్లో ఎలా ఉంటుంది, థర్డ్ ఏసీలో ఎలా ఉంటుంది చెప్పండి. అప్పటికి వీళ్ళు క్లీన్ చేస్తుర్రు, అయినప్పటికీ బ్లాక్ చేసేయడం అని చేస్తారండి బాబు. నిజంగా చెప్తున్నా కదా, సెకండ్ ఏసీ పరిస్థితి దారుణంగా ఉంది. యాక్చువల్గా చాలామంది ఏమంటారంటే ఇండియన్ రైల్వేస్ బాగుండవు, వాష్రూమ్స్ బాగుండవు, నీట్గా ఉండవు అంటారు. యాక్చువల్గా ట్రైన్లు బాగుంటాయి, వాష్రూమ్స్ బాగుంటాయి, బాగోనేది మనుషులు మాత్రమే. ఎందుకంటే చూడండి, సెకండ్ ఏసీలోనే ఇలా చేసి ఎలా చెప్పండి, సింకులో మొత్తం పడేశారండి, వాటర్ బ్లాక్ చేశారండి. పాపం వీళ్ళు ఎంత కష్టపోతుంది తెలుసా. రైల్వేస్ వాష్రూమ్స్ బాగుంటాయి, పనిచేసే వాళ్ళు ఉంటారు, కానీ మనుషుల్లో చైతన్యం వచ్చే వరకు ఇది ఇలా జరుగుతూనే ఉంటుందండి. ఇండియన్ రైల్వేస్ వాష్రూమ్స్ బాగుండాలంటే ఫస్ట్ మారాల్సింది మనుషులే. వావ్, స్కిప్పింగ్ కొన్నేరు. మన ట్రైన్లో బెడ్షీట్ ఇచ్చారు కదా, బెడ్షీట్లో నాప్కిన్ ఇచ్చారండి బాబు. గ్రేట్ ఇది, ఈ విషయంలో గ్రేట్. మాకు చూడండి, పర్లే అడ్జస్ట్ అవుతాం, కానీ నాప్కిన్ పెట్టడం మాత్రం గ్రేట్ అండి బాబు. ఇది ఖాళీ సెకండ్ ఏసీలో పెట్టారా లేదా థర్డ్ ఏసీలో పెట్టారా తెలుసుకోవాలంతే. పిల్లో, బ్లాంకెట్. మన బెడ్డింగ్ రెడీ చేసుకున్నా అండి మంచిగా. నా బెడ్డింగ్ మంచిగా రెడీ చేసుకున్నా. కాకపోతే బెడ్డింగ్ వాష్ చేశారు, కానీ ఈ మార్క్స్ చూసారు ఎలా ఉన్నాయి మొత్తం అసలు మెయింటైన్ వాషింగ్ ప్రాపర్గా లేదు, అది ఎలాగో ఉంది అసలు. నాప్కిన్ కూడా అలానే ఉందండి బాబు. చెప్తున్నా కదా, మెయింటెనెన్స్ అసలు వర్స్ట్ అండి బాబు, వర్స్ట్. ఏం బాగాలేవు బ్లాంకెట్స్ కూడా, బెస్ట్ అంతా ఏం బాగాలేవు. బయట లేవు, క్లైమేట్ బాగాలేదండి. క్లైమేట్ మా మబ్బుగా ఉంది. కొంచెం పవర్ నేపటికి వచ్చా. ఇగో నా సీట్ అప్పర్ బెర్త్ అనమాట. సెకండ్ ఏసీలో లోవర్ బెర్త్ అప్పర్ బెర్త్ చాలా బాగుంటుందండి. సైడ్ లోవర్ సైడ్ అప్పర్ కంటే సైడ్ లోవర్ సైడ్ అప్పర్లో ప్రైవసీ బాగుంటుంది తప్ప సీట్స్ అంత పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు థర్డ్ ఏసీ కంపేర్ చేసుకుంటే. కానీ సెకండ్ ఏసీలో అప్పర్ లోవరే బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఏమైనా వస్తే రివ్యూ సాగండి. ఆల్రెడీ ప్యాంట్రికా స్టాఫ్ టీ కాఫీ అమ్ముతున్నారు, ప్లస్ బ్రెడ్ ఆమ్లెట్ అమ్ముతున్నారు అనమాట. చూద్దాం, వెజ్లో ఏదైనా వస్తే ట్రై చేద్దాం, లేకపోతే బ్రెడ్ ఆమ్లెట్ ట్రై చేద్దాం. చూడండి, ఇక్కడ ఫ్లాష్ లైట్ కూడా ఇచ్చారు. ఫ్లాష్ లైట్ వచ్చేద్దాం. ఇప్పుడు కోరమండల్ ఎక్స్ప్రెస్లో బ్రేక్ఫాస్ట్ అమ్ముతున్నా అండి. బ్రేక్ఫాస్ట్లో ఉప్మా ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అమ్ముతున్నా అనమాట. నేను చేసిన రెండు ట్రై చేస్తున్నా. నాన్ వెజ్లో బ్రెడ్ ఆమ్లెట్ ట్రై చేస్తున్నా, వెజ్లో ఏమో ఉప్మా ట్రై చేస్తున్నా. చూస్తా ఎలా ఉందో చూపిస్తాగండి. ప్లస్ టీ కూడా అండి. టీ కూడా నాకు ప్రాపర్గా ప్యాంట్రికా నుంచి రెడీ చేసి తెచ్చారనమాట. రెడీ చేసి మేనేజరే చేస్తే టీ బాగుందండి, మంచి రెడీ చేశారు. ఆ డిప్ టీ చాయ్తో కంపేర్ చేసుకుంటే ఈ టీ చాలా బెటర్ అనమాట. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లో ఫస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ ట్రై చేస్తాగండి. ఇప్పుడే కోరమండల్ ప్యాంట్రికా నుంచి బ్రేక్ఫాస్ట్ తీసుకున్నా అంటే ఒకటి ఉప్మా తీసుకున్నా, ఉప్మా ఇంకోటి ఏంటంటే బ్రెడ్ ఆమ్లెట్ అండి. లైన్ వాళ్ళ బ్రెడ్ ఆమ్లెటేనా? ఈ బ్రెడ్ ఆమ్లెట్ అండి, ఇదేమో ఉప్మా అనమాట. టేస్ట్ చెప్తారు రెండు ఎలా ఉన్నాయో. వెజ్ బ్రేక్ఫాస్ట్, నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ రెండు తీసుకున్నా ఇక్కడ. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఓపెన్ చేస్తున్నా అండి. ఫస్ట్ ఏమో ఈ బ్రెడ్ ఆమ్లెట్ ఓపెన్ చేస్తున్నా. బ్రెడ్ ఆమ్లెట్ ఎలా ఉందో చూస్తా కానీ బ్రెడ్ ఆమ్లెట్ ఏమో ఒక సాస్ ప్యాకెట్ ఇచ్చారనమాట.
తర్వాత బ్రెడ్ ఇచ్చారు, బ్రెడ్ మీద బటర్ అప్లై చేస్తారు, బటర్ ప్రాపర్గా అప్లై చేస్తారనమాట. తర్వాత ఏమో ఇంకా ఏమేమి చేస్తారంటే 2 బ్రెడ్ పీస్ ఇచ్చారనమాట. కిందేమో ఆమ్లెట్ ఇచ్చారండి. ఆమ్లెట్, ఈ ఆమ్లెట్ చేసి తాగండి. భయ్య చూడండి, నా కోసం ప్యాంటికర్ నుంచి టీ వేడి తీసి ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ भैया, थैंक यू वेरी मच. आप मेरा दिल जीत लिया. कितने पे करना अमाउंट? ऐसे ही रख लीजिए. ना ऐसा नहीं होता ना यार, थोड़ा आप इतना ईमानदारी से खिलाए तो थोड़ा ठीक है. आपका ईमानदारी से लंच में इधर ही ऑर्डर करूंगा, ठीक है? लंच कौन आएगा? वही आएगा, उसको बोल दीजिएगा. 20 नहीं है, 4 लास्ट. नहीं, लंच में क्या क्या मिलेगा आपके पास? वेज मिल्स है, एग मिल्स है, चिकन मिल्स है. कितने बजे आएगा लंच इधर? 10 PM. नहीं 1 बजे 50 बजे आएगा. ठीक है यार, मैं लंच आपके पास ऑर्डर करूँगा. थैंक यू. పర్లేదు. బ్రెడ్ ఆమ్లెట్ 50 రూపీస్ ఛార్జ్ చేసుకున్నారనమాట. 50 రూపీస్ ఛార్జ్లో మనకి 2 బ్రెడ్ పీస్ ఇచ్చారండి. బ్రెడ్ మీద మంచి బటర్ అప్లై చేశారు. ఫస్ట్ బ్రెడ్ అలా చేసిన బ్రెడ్ ఫ్రెష్గా ఉంది. ఇప్పుడు ఆమ్లెట్ ఆమ్లెట్ చాలా బాగుందండి. ఆమ్లెట్ చాలా బాగుంది. మీరు కోరమండల్ ఎక్స్ప్రెస్లో బ్రెడ్ ఆమ్లెట్ ట్రై చేయొచ్చు. చాలా బాగుంది బ్రెడ్ ఆమ్లెట్ అయితే. బ్రెడ్ ఆమ్లెట్ అయిపోయింది కదా, ఇప్పుడేమో ఉప్మా అండి. ఉప్మా చూపిస్తే ఎలా ఉందో. ఉప్మా మీద లైన్ కొట్టారనమాట. ఉప్మా అనమాట. ఇక్కడ ఉప్మాలో పికిల్ ఇచ్చారండి. పికిల్ ఇది ఉప్మా అండి. ఉప్మా చూడడానికి బాగుంది, టేస్ట్ చెప్తే ఎలా ఉందో. ఇప్పుడు ఉప్మా టేస్ట్ చేస్తాను ఎలా ఉందో. ఓకే అండి, బాగుంది. టీ బాగుంది, టీ కూడా బాగుంది. ఉప్మా కూడా చాలా బాగుంది. ఉప్మాలో మంచిగా టమాటా మంచిగా వేసారండి. దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే కోరమండల్ ఎక్స్ప్రెస్లో బ్రేక్ఫాస్ట్ ట్రై చేయొచ్చు. ఓకే, వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. మన ట్రైను మరుగుడు సేపట్లో గూడూరు స్కిప్ చేయబోతుంది. ఇప్పుడు ఈ ట్రైన్లో బ్రేక్ఫాస్ట్ స్టేషన్కి వస్తే బ్రేక్ఫాస్ట్ ట్రై చేశానండి. బ్రెడ్ ఆమ్లెట్ చాలా బాగుంది, బ్రెడ్ బటర్ వేశారు, అంత బాగుంది. 50 రూపీస్ పడింది. తర్వాత ఉప్మా యావరేజ్ అండి. ఉప్మా ప్రైస్ ఏమో 40 రూపీస్ అనమాట. ఇప్పుడు మార్నింగ్ ఏమో ఇంకా సమోసాలు అమ్ముతున్నారు, స్నాక్స్ చిప్స్ అన్నీ అమ్ముతున్నారండి. ఆ టీ కాఫీ మాత్రం నార్మలే అండి, వేస్ట్. ప్రిమిక్స్ అయితే బెటర్, కానీ ప్రిమిక్స్ అమ్మట్లేదు దీంట్లో. వెల్కమ్ టు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్. మరికొద్దిసేపట్లో మన ట్రైన్ ఏమో గూడూరు స్కిప్ చేయబోతుంది. గూడూరు ముందు లైన్ చూసారా? ఈ లైన్ ఏమో వయా రేణిగుంట తిరుపతి లైన్ అండి. చూసారా? అది రేణిగుంట తిరుపతి లైన్ అనమాట. మనం వచ్చి చెన్నై లైన్ అనమాట. వర్షం మాత్రం ఘోరంగా పడుతుంది. వెల్కమ్ టు గూడూరు జంక్షన్. ఇక్కడ చూసారా? సింహపురి ఎక్స్ప్రెస్ అండి, సికింద్రాబాద్ గూడూరు. ఇక్కడ ట్రైన్ వచ్చింది. ఏ ట్రైన్ వచ్చింది ఇక్కడ? ఏ ట్రైన్ అండి? హౌరా ఎస్ఎంవిటి బెంగళూరు దురంతో ఎక్స్ప్రెస్ అనుకుంటా. దురంతో ఎక్స్ప్రెస్. మెల్ల స్కిప్ పడుతుంది. చూసారా? ఇప్పుడే మన ట్రైన్ గూడూరు వచ్చిందండి. మన పక్కన ఒక ట్రైన్ వెళ్తుంది కదా, ఇదే దురంతో ఎక్స్ప్రెస్ అండి. హౌరా నుంచి ఎస్ఎంవిటి బెంగళూరు వెళ్తుంది అనమాట. ఈ ట్రైన్కి కూడా గూడూరులో స్టాప్ లేదు. ఈ ట్రైన్కి హౌరా నుంచి బెంగళూరు దాకా ఓన్లీ 4 స్టాప్స్ ఉన్నాయి అనమాట. 4 స్టాప్స్. వెల్కమ్ టు గూడూరు. మనం గూడూరు దాకా 157 కిలోమీటర్లు కవర్ చేసామండి. యాక్చువల్గా మన ట్రైన్కి స్టాప్ లేదు, టెక్నికల్గా ఆపడనమాట. ఇంకా మన కోరమండల విషయానికి వస్తే మన ట్రైన్కి ఆ పిల్లలు వచ్చిందంటే
సపోజ్ ఇంక మన ట్రైన్ సపోజ్ మన ట్రైన్ వెళ్ళే రూట్ అంతా కోస్టల్ లైన్ అనమాట. అంటే హౌరా నుంచి చెన్నై వరకు మొత్తం కోస్టల్ లైన్ అనమాట. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మీదకి వెళ్ళే కోస్టల్ లైన్ తీర ప్రాంతం ఉంది కదా, దానికి కోరమండల్ కోస్ట్ అని అంటారనమాట. అందుకే మన ట్రైన్కి కోరమండల్ ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టారనమాట. మన ట్రైన్ ఏమో స్టార్ట్ అయిన ఇయర్ వచ్చేసి March 6, 1977 అండి. అంటే మన ట్రైన్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 48 years అయిపోయింది అనమాట. ఇటు ఇంకా 2 years 2027కి మన ట్రైన్కి 50 years అయిపోయింది. ఇంకా గూడూరు విషయానికి వస్తే గూడూరు స్టేషన్ కోడ్ ఏమో GDR. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 5. జోన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, డివిజన్ విజయవాడ. గూడూరు నుంచి జంక్షన్ ఎందుకంటే గూడూరు నుంచి మొత్తం 3 లైన్స్ వెళ్తాయండి. ఒకరినేమో టువర్డ్స్ విజయవాడ, ఒకరినేమో టువర్డ్స్ తిరుపతి, ఒకరినేమో టువర్డ్స్ చెన్నై సెంట్రల్. ఇప్పుడు గూడూరు నుంచి అండి మన జోను మారింది, మన డివిజన్ మారింది. ఇప్పటిదాకా మనం చెన్నై నుంచి సూలూరుపేట దాకా మనమున్నది సదరన్ రైల్వే జోన్, డివిజన్ చెన్నై సెంట్రల్ అండి. ఇప్పటి నుంచి గూడూరు నుంచి నైట్ అనకాపల్లి వరకు మనం ఉండబోయేది విజయవాడ డివిజన్ అండి, జోన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్. ఇప్పుడు గూడూరు నుంచి అనకాపల్లి దాకా మన ట్రైన్ని విజయవాడ డివిజన్ కూడా హ్యాండిల్ చేస్తాడు. చూద్దాం ఎలా హ్యాండిల్ చేస్తాడో. లోకల్ అంటే వచ్చేసారా గుడ్డల్లో? బాయ్ బాయ్ గూడూరు జంక్షన్, గూడూరు. ఆహా, ఇదే విజువల్ అంటారు మనకి. ఇక్కడ చూసారా NH16తో ట్రావెల్ చేస్తున్నాం మనం ప్యారలల్గా.
షాపింగ్ నెల్లూరు. ఓహో బాయ్ బాయ్ నెల్లూరు. సర్వేపల్లి కాలువ. ఓకే, వెల్కమ్ టు పెన్నా రివర్. పెన్నా 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 నదిని స్మాల్ గిఫ్ట్ చేస్తున్నామండి. వావ్ వావ్, చూసినారా? ఇదేమో రైల్ బ్రిడ్జెస్ అనమాట 3, అదేమో రోడ్ బ్రిడ్జ్ అనమాట. మెల్లగా వెళ్తాం పెన్నా బ్రిడ్జ్. రాజమండ్రికి గోదావరి, విజయవాడ కృష్ణ, నెల్లూరుకి పెన్నా. వావ్, పెన్నా రివర్ మీద మన ట్రైన్ మెల్లగా వెళ్తుందండి. అటు నుంచి గాలి వస్తుందండి. గాలి ఏమి గాలండి బాబు, ఇది రియల్ మాన్సూన్ సిరీస్ అనమాట. క్లైమేట్ చాలా బాగుంది, అంత బాగుంది. కాకపోతే ఈ క్లైమేట్లో కొంచెం ఇబ్బంది ఏంటంటే వ్లాగింగ్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నమాట, కొంచెం ఫోన్ బయట పెట్టినప్పుడు. అదే కానీ గాలి మాత్రం చాలా బాగుందండి. ఇప్పుడు కొంచెం వర్షం తగ్గింది, కొంచెం లైట్ తగ్గింది. చూద్దాం వైజాగ్ ఎలా ఉంటుంది క్లైమేట్. మెల్లగా వెళ్తుంది సారా ఎద్దుల బండిలాగా. पेन्ना रिवर। तो भैया लोग है ना अपन के लिए ये ट्रेन में कम से कम 30 घंटे काम करते हैं। मन కోసం 30 గంటలు ఈ ట్రైన్లో పనిచేస్తుంటారు। आप पूरा जितना कोच सब क्लीन करते हैं? 22 कोच जनरल में नहीं है ना? जनरल में सिल्वर और एसी। कितना लोग रहते पूरा इसमें ट्रेन में? 5+1 5+ सुपरवाइजर ये को सुपरवाइजर है और 5 लोग, ये 5 लोग मिला के 22 पूरा स्लीपर एसी करते हैं। ठीक है यार, आप तो मेहनत तो बहुत करते हैं। आप जितना भी मेहनत करो फिर लोग गंदे करने वाले गंदे करते हैं। रियली ग्रेट है, हैट्स ऑफ यार। వావ్, ఇండియన్ రైల్వే. ఈరోజు మన కింగ్ అండి చెన్నై నుంచి సులూరుపేట దాకా బాగానే లాక్కొచ్చాడండి. సులూరుపేట నుంచి గూడూరు దాకా కొంచెం స్లో అయ్యాడు. మళ్ళీ గూడూరు నుంచి నెల్లూరు దాకా బాగానే రప్పని లక్కొచ్చాడు. మళ్ళీ నెల్లూరు దాకా కొంచెం స్లో అయ్యాడండి. మన కింగ్కి ముందు ఏం ట్రైన్స్ ఉన్నాయో చూస్తే మన కింగ్కి ముందేమో ఒక ట్రైన్ ఉందండి, అండమాన్ ఎక్స్ప్రెస్ అని ఉందన్నమాట. ఆ ట్రైన్కి స్టాపులు ఉన్నాయి, మన ట్రైన్కి స్టాపులు లేవు. ప్లస్ మన కింగ్ వెనకాల శతాబ్ది ఉంది, జనశతాబ్ది ఉంది, స్వర్ణ జయంతి ఉంది అండ్ అంత్యోదయ ఎక్స్ప్రెస్ ఉన్నాయి అనమాట. అంటే బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ ఉన్నాయి. వెనకాల 3 ఉన్నాయి, ముందు ఒక ట్రైన్ ఉందన్నమాట. వాటి స్పీడ్ బట్టి ఇంకోటి వందే భారత్ ఉందండి, విజయవాడ వందే భారత్, అది కూడా మన కింగ్ ముందే ఉంది. మనకి ముందు 2, వెనకాల 3. తల్లి కాపాడు తల్లి.
మరికొద్ది సేపట్లో మన పింకీ పాపతో మనకి క్రాసింగ్ ఉందండి. అదే అండి పింకీ పాప ఎవరు వెళ్తా పినాకిని ఎక్స్ప్రెస్ ఆ ట్రైన్తో క్రాసింగ్ ఉండబోతుంది. ఆ ట్రైన్లో D4లో మన పారది గారు కూడా ట్రావెల్ చేస్తారు. చూద్దాం ఆయన కలుస్తాను లేదో. వచ్చింది చూడండి మన పింకీ పాప. పింకీ విజయవాడ MGR పారది కలిసాడుగా పారదు. పింకీని LHB అయినాక ఫస్ట్ టైం కవర్ చేశాను అనమాట. ఇంతకుముందు కవర్ చేశాను, అది ICFలో కవర్ చేశాను, కానీ LHBలో ఫస్ట్ టైం కవర్ చేశాను పింకీని మాత్రం. కిప్పింగ్ బిద్రగుంట रोटी कितना मिलेगा? रोटी नहीं मिलेगा, फुल राइस एक्स्ट्रा राइस देगा उसके लिए। रोटी क्या हुआ? रोटी नहीं दे रहा? दिन पे रोटी नहीं बनता, हमारा बंगाली गाड़ी है। ठीक है, आप ठीक है। अगर बोलेगा तो स्टेशन अगर बोलेगा तो हाँ उसके लिए इमरजेंसी 2-4 लोग बना देता हूँ। ठीक है, रोटी बना दे. रोटी दो राइट कौन खाता है? रोटी 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 राइस ना। रोटी राइस, यस एग्जैक्टली. नाम क्या है भैया? मेरा नाम शत्रुघ्न मंडल सर। सत्तुरन. किधर से आप? मेरा बंगाल का। यहाँ बंगाल का है. हाँ, वेस्ट बंगाल, कलकत्ता का है. हाँ ठीक है, ठीक है. थैंक, नाइस टू मीट यू भैया. ओके सर। ఓ మై గాడ్, ఫ్లాట్ 130 అండి, ఫ్లాట్ 130 స్పీడ్. కోరమండల్ మొత్తానికి మనకి ఇంకా ఫామ్ అందుకుండు. ఫ్లాట్ 130 అండి, 132, 131, 126, 127, 130. ఓ మై గాడ్, ఫ్లాట్ 130. కింగ్ కింగ్.
పీజీలా ఉంది ఇదంతా. అది గవర్నమెంట్ పీజీయా? హాస్టల్ అదే. మరికొద్దిసేపట్లో మనం ఒంగోలు జరగబోతున్నామండి. బిట్రగుంట దాటిన తర్వాత ట్రైన్ కొట్టాడండి, కొట్టుడు ఫ్లాట్ 130. నేను కింగ్ని బొంగన్నా అనమాట. ఆ మాట ఈ ట్రైన్కి అర్థమైందేమో అని చాలా స్పీడ్కి వచ్చాడండి. మాత్రం చాలా స్పీడ్కి వచ్చాడు. టెంపుల్ ఉందండి. ఇదేం టెంపుల్ అన్న? టెంపుల్ చాలా బాగుంది. రాఘవేంద్ర స్వామి టెంపులా? రాఘవేంద్ర స్వామి టెంపుల్ అండి ఇక్కడ చూసారా. మన అందమైన ఒంగోలు. వెల్కమ్ టు ఒంగోలు. నాన్ స్టాప్ 300 కిలోమీటర్స్ తర్వాత. ఇక్కడ చూసారా లోకల్ వెండర్స్. బిర్యానీ, సమోసా, అబ్బాబ్బా, వాటర్ బాటిల్స్. Dr. MGR Chennai Central, Shalimar, Coromandel, Superfast Express, వెల్కమ్ టు ఒంగోలు. స్టేషన్ కోడ్ ఏమో OGL. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 3. జోన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, డివిజన్ విజయవాడ. బిత్రగుంట దారి కొట్టాడండి చూడు. కొట్టుడు. ఫ్లాట్ 130 అండి. ఫ్లాట్ 130. ఎగురుకొని వచ్చాడండి బాబు. ఎగురుకొని వచ్చాడు. ఇంకోటి మనకి ఇక చెన్నై సెంటర్ దాటినాక 290 కిలోమీటర్స్ తర్వాత నాన్ స్టాప్ రన్ తర్వాత మన ఫస్ట్ స్టాప్ ఒంగోలు అండి. మన ట్రైన్కి ఏమో చెన్నై నుంచి షాలిమార్ దాకా మొత్తం స్టాపులు 18 స్టాపులు అండి. దాని సెకండ్ హాల్ట్ ఒంగోలు అనమాట. మన ట్రైన్ స్టార్ట్ అయిన కొత్తలో మన ట్రైన్కి తాడేపల్లిగూడెము, ఏలూరు స్టాపులు లేవు. కానీ కొత్తగా అవి రీసెంట్గా యాడ్ చేశారు. 4-5 ఇయర్స్ బ్యాక్ తాడేపల్లిగూడెం యాడ్ చేశారనమాట. ఇంకోటి మన ట్రైను టువర్డ్స్ షాలిమార్ వెళ్ళినప్పుడు ఒంగోలు ఆగుద్ది, కానీ టువర్డ్స్ చెన్నై వెళ్ళినప్పుడు ఒంగోలు ఆగదు. ఇది నోట్ చేసుకోండి. మన ట్రైన్ ఏమో ఒంగోలు నుంచి డిపార్ట్ అయిపోయిందండి. మన ట్రైన్ ఒక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విజయవాడ అండి. ఒంగోలు నుంచి విజయవాడ దాకా మన ట్రైన్కి 160 కిలోమీటర్ నాన్ స్టాప్ రన్ అనమాట. నాన్ స్టాప్ రన్ విజయవాడ దాకా. బాయ్ ఒంగోలు, మళ్ళీ కలుద్దాం. तमिलनाडु संपर्क क्रांति. यस, మెల్లగా వెళ్తుందండి. आपका नाम क्या है? दीप बेंदूर. किधर का है आप? कलकत्ता का है. भैया है ना, ये अन्ना ఏమో మన A1 कोच के अटेंडर अंडी. अब एक कोच को अटेंडर है ना. अब इसमें पूरे 9 कोच है. 9 लोग है ना. మనం చూడండి మన ట్రైన్లో మొత్తం 9 ఉన్నాయండి ఏసీ కోచ్లు. 9 కోచ్లకి 9 మంది సపరేట్గా ఉన్నారండి. ఇది గ్రేట్ అండి. లాస్ట్ టైం జీడీలో ట్రావెల్ చేసినప్పుడు ఏమైందంటే ఇది రెండు కోచ్లు ఒకరు ఉన్నారండి. కానీ ఈ ట్రైన్లో అలా కాదు, ప్రాపర్గా ఉన్నారనమాట. ప్లస్ అన్న డ్రెస్సింగు, కోడ్ ఆఫ్ కండక్ట్, వే ఆఫ్ టాకింగ్ అంతా బాగుందండి. ఒక ప్రొఫెషనల్ ఉన్నాడు, ప్రొఫెషనల్ లాగా. నిజంగా భయ్యా గ్రేట్ భయ్యా. आप खाली इसमें जाते हैं और किस में भी जाते हैं? चेन्नई मेल में, कोरोमंडल, अमरावती में जाते हैं? नहीं अमरावती, SMVT में. हाँ SMVT. अच्छा, मैक्सिमम 10 में जाते हैं आप. मगर आपका जो वे ऑफ टॉकिंग है ना, एक नंबर है भैया. थैंक यू. बेडिंग भी रेडी कर दिया. मगर एक दिक्कत क्या है, बेडशीट में थोड़ा गंदा है. चेंज कर देते हो? नहीं चेंज, कितना चेंज करेगा आप? हाँ, मगर एक नंबर भैया आपको. थैंक यू.
స్కిప్పింగ్ బాపట్ల. మన కోరమండల్ ఎక్స్ప్రెస్ యొక్క లంచ్ చేసిందండి. లంచ్లో ఏమో ఎగ్ కర్రీ థాలీ అని చెప్పాను అనమాట. యాక్చువల్ లంచ్లో ఏమేమి అవైలబుల్ ఉన్నాయంటే చికెన్ కర్రీ థాలీ, ఎగ్ కర్రీ థాలీ, వెజ్ కర్రీ థాలీ ఉందండి. చికెన్ కర్రీ థాలీ ఏమో 130 రూపీస్, ఎగ్ కర్రీ థాలీ ఏమో 90 రూపీస్, వెజ్ కర్రీ థాలీ ఏమో 80 రూపీస్ అండి. మనకి అడిషనల్గా ఏదైనా కర్రీ కావాలనుకుంటే మనం దానికి ఎక్స్ట్రా 50 రూపీస్ పే చేయాలన్నమాట. నేను కూడా ఎగ్ కర్రీ థాలీ చెప్పాను. ఎగ్ కర్రీ థాలీ చెప్పి దానికి అడిషనల్గా 50 రూపీస్ పే చేశాను ఎక్స్ట్రా. అప్పుడు నాకేం 140 రూపీస్ పడిందండి. చూపిస్తాను ఏం వచ్చినాయి మొత్తం చూపిస్తాగండి. ఇదే నా లంచ్ అనమాట. ఇదేమో చపాతీసు, ఇదేమో నా ఎగ్ కర్రీ, తర్వాత ఇదేమో రైస్, మిగతా కర్రీస్ ఏమైనా ఉంటాయి. ప్లేట్ కూడా ఇచ్చారనమాట. ప్లేట్తో పాటు ప్లేట్ ఇచ్చారు, ప్లస్ టిష్యూ కూడా ఇచ్చారండి ఒకటి. మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ముందు నుంచి. చూడండి, ఇది మన ఎగ్ కర్రీ అనమాట. ఎగ్ కర్రీ థాలీలో ఎగ్ కర్రీ ఇచ్చారు, ప్లస్ 2 చపాతీస్ ఇచ్చారనమాట. 2 చపాతీస్ ప్లస్ వైట్ రైస్, తర్వాత దాల్, తర్వాత వెజిటేబుల్ సబ్జీ అండి, వెజిటేబుల్స్ కర్రీ ఇచ్చారనమాట. ప్లస్ సాల్ట్ ఇచ్చారనమాట. సాల్ట్తో పాటు పికిల్ కూడా ఇచ్చారండి. పికిల్ చూపిస్తానండి. పికిల్ ఇచ్చారు, పికిల్ అనమాట. ఇదే మన కోరమండల్ ఎక్స్ప్రెస్లో ఎగ్ కర్రీ థాలీ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 140 రూపీస్. ముందు టేస్ట్ చేసి చూపిస్తాగండి, ఎక్స్ట్రా ఉంది వర్త కాదు. ముందు టేస్ట్ చేస్తున్నా. ఫస్ట్ దాల్ ట్రై చేస్తున్నా. దాల్ ఓకే, బాగుంది. ఇది వెజ్ కర్రీ అండి, మిక్స్డ్ వెజ్ కర్రీ అనమాట. చెన్న పల్వాలన్నీ కలిపి. ఓకే, ఎగ్ కర్రీ. ఎగ్ కర్రీ కూడా ఓకే అండి, బాగుంది. చపాతీస్ అండి. చపాతీ చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఇంకా చపాతీ ఎగ్ కర్రీ అని చాలా ఇష్టం అనమాట. ఇంట్లో కూడా ఎప్పుడైతే తింటా. చపాతీ కదనుకుంటా, రోటీ అనుకుంటా. చాలా హార్డ్గా ఉన్నాయండి బాబు, నవ్వలేకపోతున్నాను, చాలా హార్డ్గా ఉన్నాయి. ఓకే అండి, తినేసి మీతో మళ్ళీ టచ్లో ఉంటారన్నా. ఎగ్ కర్రీ బాగుంది కానీ సాల్ట్ ఎక్కువ వేశారు. తర్వాత ఏమో ఈ మిక్స్డ్ వెజ్ కర్రీ ఏమో స్పైసీగా ఉందన్నమాట. అసలు పప్పు అయితే టేస్ట్ అర్థం కావట్లేదు. కోరమండలో ట్రై చేయవచ్చా అంటే డిన్నరు, సరే లంచ్ ట్రై చేయొచ్చా అండి. ఓకే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా బాగానే ఉంది, లంచ్ కూడా బాగానే ఉంది, మేనేజబుల్. మన ట్రైన్ బిఫోర్ వచ్చిందని చెప్పి ఇప్పటిదాకా తెనాలి బయట దగ్గర అరగంట ఆపేశారండి. నేను లంచ్ కూర్చున్నా కదా, కరెక్ట్గా లంచ్ కూర్చునే ముందు ట్రైన్ ఆపేశాడు. నా లంచ్ అయిపోయింది, ఇలా బయటకు వచ్చాను లేదా ట్రైన్ స్టార్ట్ చేశాడండి. అంటే నేను విండో దగ్గర ఉండి ట్రైన్ చాలా యాక్టివ్గా ఉంటుందేమో, నాకు అర్థమైందేమో దీన్ని బట్టి. వరదలు ఏరులు పొంగుతుందండి, ఏరులు. ఓహో, ఇంకో అప్డేట్ అండి, గుంటూరు నుంచి తెనాలి లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ ఈరోజు క్లోజ్ చేశారు. ఎలా తెలిసిందంటే మన జన్మభూమి ఉందండి,
జన్మభూమి ఎలా అంటే గుంటూరు నుంచి తెనాలి వచ్చి విజయవాడ వెళ్తుంది అనమాట. కానీ ఈరోజు తెనాలి వెళ్ళే డైరెక్ట్ విజయవాడ వెళ్ళిపోయింది. ఇంకోటి మన వెనకాల జనశతాబ్ది ఉంది కదా, అది కూడా ఏం చేస్తుంది అంటే తెనాలి నుంచి డైవర్ట్ అయిపోయి న్యూ గుంటూరు వెళ్తుంది. న్యూ గుంటూరు విజయవాడ వెళ్తుంది. కానీ ఆ ట్రైన్ కూడా ఈరోజు గుంటూరు వెళ్ళట్లేదు. ఏమో గుంటూరులో ప్రాబ్లం ఏమని తెలియదు, కానీ ఇప్పుడు తెనాలి గుంటూరులో ఏం ప్రాబ్లం ఉందో తెలియదు, కానీ ట్రైన్స్ మాత్రం డైవర్ట్ అయిపోతున్నాయండి. ఇంకా మన కోరమండల లంచ్ విషయానికి వస్తే, లంచ్లో చపాతీ చాలా హార్డ్గా ఉందండి. రైస్ బాగుంది, రైస్ క్వాలిటీ బాగుంది, పప్పుతో రైస్ బాగుంది, కూరతో బాగుంది, కానీ చపాతీతో బాగాలేదు. చపాతీ చాలా హార్డ్గా ఉంది. ఇంకా ఎగ్ కర్రీ ఇచ్చారంట. ఎగ్ కర్రీ ఫ్రై చేశారు. ఎగ్స్ వరకు ఓకే, కానీ మసాలా ఎక్కువ వేసారండి, ఆయిల్ ఎక్కువ పోయేసారనమాట. టేస్ట్ బాగుంది కానీ ఆయిల్ ఎక్కువ పోయేసారు. ఇక్కడ జోక్ ఏంటంటే కర్రీస్ ఎక్కువైపోయినాయి, అన్నం తక్కువ అయిపోయింది. అది జోక్ అన్నమాట. ఇప్పుడు ముఖ్యంగా చపాతీ చాలా హార్డ్గా ఉన్నాయి అనమాట. తెనాలి ముందు ఉన్నామండి. ఆ లైన్ చూసారా, టూవర్డ్స్, ఆ లైన్ ఏమో టూవర్డ్స్ రేపల్లి లైన్ అనమాట. తెనాలి నుంచి డైవర్ట్ అయిపోయింది అనమాట. అలా అయితే రేపల్లి వెళ్తాం, మనం వచ్చేది టూవర్డ్స్ చెన్నై లైన్ నుంచి. ఇప్పుడు నాకు అర్థమైందండి బాబు, ఇక్కడ టీఎస్ఆర్ వరకు జరుగుతుంది, అందుకే లేట్ అయింది ట్రైన్ ఇక్కడ. ఆహా చూడండి, మనకు ఎంత కష్టపడతారు వీళ్ళందరూ. ఇక్కడ చూసారు ఎంత బాగా కష్టపడతారు. ఓ మై గాడ్, ఏదో ట్రాక్ మెయింటెనెన్స్ వర్క్ అండి. ఓకే ఓకే, పట్టలు ఇరిగిపోయాయా? ఇప్పుడు మన ట్రైన్ తెనాలి జంక్షన్ స్కిప్ చేస్తుందండి, మెల్లగా స్కిప్ చేస్తుంది తెనాలి. ఇప్పుడు మనం తెనాలి స్కిప్ అవుతున్నామండి. చూసారు కదా, అటు సైడ్ ట్రాక్ మొత్తం ఇరిగిపోయింది తెలుసా. అది ఇరిగిపోయిందా లేకపోతే వీళ్ళు ట్రాక్ మెయింటెనెన్స్ కోసం ఇచ్చేసారో అర్థం కావట్లేదు. కానీ 2 hours చెన్నై తిరుపతి ట్రైన్స్ మాత్రం పక్క డిలే అవుతాయండి. ఇలా అయితే ప్రాబ్లం అయితే మాత్రం చెప్తున్నా కదా, పక్క డిలే అవుతాయి. ఇంకా తెనాలి జంక్షన్ కంటే తెనాలి నుంచి మొత్తం 4 lanes వెళ్తాయి. ఒక లైన్ ఏమో towards గుంటూరు, ఒక లైన్ ఏమో towards విజయవాడ, ఒక లైన్ ఏమో towards రేపల్లె, ఒక లైన్ ఏమో towards చెన్నై. మొత్తం 4 lanes వెళ్తాయి. అందుకే తెనాలి చాలా ఇంపార్టెంట్ జంక్షన్ అండి బాబు. బాయ్ బాయ్ తెనాలి జంక్షన్, తెనాలి బాయ్ బాయ్. మీరు ఇక్కడ లైన్ చూసారా, టువర్డ్స్ దట్ లైన్, అదేమో గుంటూరు లైన్ అండి. ఆ లైన్ మాత్రం అలా వెళ్తే గుంటూరు వెళ్ళిపోవచ్చు. మనమేమో టువర్డ్స్ విజయవాడ వెళ్ళిపోతున్నాం.
బ్రిడ్జ్ చూడండి, ఇటు కృష్ణా రివర్, అటుదేమో వారధి బ్రిడ్జ్ అండి. చూసారా వారధి బ్రిడ్జ్ అక్కడ. బ్యారేజ్, కనకదుర్గమ్మ వారు, మన కృష్ణా బ్రిడ్జ్, మన కోరమంది. ఓంకారం బెజవాడ. బెజవాడ మళ్ళీ చాలా రోజుల తర్వాత కృష్ణా నదిని అలాగే దుర్గమ్మ తల్లిని ఉదయం పూట చూశానండి. అంటే ఈ మధ్య నేను కవర్ చేశాను, చేయలేని చెప్పను, కానీ నైట్ టైం చేశాను అనమాట. కానీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఉదయం చేశాను అనమాట. అప్పుడెప్పుడో ముజఫర్ ఎప్పుడు చేశాను కదా, అదే లాస్ట్ అండి. అప్పుడు మార్నింగ్ చేశాను అనమాట. మళ్ళీ ఇప్పుడు దొరికింది నాకు ఛాన్స్ అనమాట. తర్వాత నేను ప్రశాంతిలో కవర్ చేశా, సంఘమిత్రలో కవర్ చేశాను, తర్వాత ఏమో మన జీటీలో కవర్ చేశాను. కానీ ఇవన్నీ నైట్ టైమ్స్ అనమాట. కానీ చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ ఫ్రెష్గా మార్నింగ్ కవర్ చేశాను అనమాట. నందని విజయవాడ. బెజవాడ చూసారా మన ముందు ఎవరున్నారు? హైరైస్ ప్యాంటు విజయవాడ లోకమోటివ్ ఉందండి ఇక్కడ. టైగర్ చూడు వెయిట్ చేస్తుంది ఇక్కడ, హంగ్రీ టైగర్. ఇక్కడేమో దమరి లాలా కూడా ఉంది. ఇది మన ట్రిప్ షెడ్ అండి, ఎలక్ట్రిక్ లోకో ట్రిప్ షెడ్ అనమాట విజయవాడ. ఇక్కడ లోకోలన్నీ రెస్ట్కి వస్తాయన్నమాట. చూడండి, ఇది విజయవాడ పార్సల్ ఆఫీస్ అనమాట. ఇది విజయవాడ పార్సల్ ఆఫీసు. వెల్కమ్ టు విజయవాడ ప్లాట్ఫామ్ నెంబర్ 1. అరే రే 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 ఏం క్రౌడ్ అండి, ఏమి క్రౌడ్. ఇదిదా క్రౌడ్ అంటే, ఇదిదా క్రౌడ్ అంటే. ఎంతమంది విజయ్ క్రౌడ్ మన. వెల్కమ్ టు విజయవాడ, వెల్కమ్ టు బెజవాడ. 423 కిలోమీటర్లు కవర్ చేసినాక మనం చేరుకున్నాం మన విజయవాడ, బెజవాడ. ఇంక విజయవాడ విషయానికి వస్తే, విజయవాడ స్టేషన్ కోడ్ ఏమో BZD, టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 10, జోన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, డివిజన్ విజయవాడ. మన విజయవాడ నుంచి మొత్తం 5 లైన్స్ వెళ్తాయండి. ఒక లైన్ ఏమో టువర్డ్స్ చెన్నై అండి, ఒకటినేమో టువర్డ్స్ గుంటూరు, ఒకటినేమో టువర్డ్స్ విశాఖపట్నం, ఒకటినేమో టువర్డ్స్ వరంగల్, అండ్ ఒకటినేమో టువర్డ్స్ గుడివాడ. మన విజయవాడ స్టేషన్లో అండి మీరు బ్రేక్ఫాస్ట్ టైంకి వచ్చినా, లంచ్ టైంకి వచ్చినా, డిన్నర్ టైంకి వచ్చినా, ఏ టైంకి వచ్చినా మీకు ఫుడ్కి డోకా ఉండదు. బ్రేక్ఫాస్ట్ టైంలో బ్రేక్ఫాస్ట్, లంచ్ టైంలో లంచ్, డిన్నర్ టైంలో డిన్నరు. ఇంకోటి ఏంటంటే మన ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ అయితే మీకు చాలా ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయండి. ఇక్కడ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, వెయిటింగ్ లాంజెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ అయితే మాత్రం. ఇప్పుడు మనం విజయవాడ దాకా మనం ఎన్ని కిలోమీటర్ కవర్ చేసినామంటే 423 కిలోమీటర్లు కవర్ చేసినామండి. మన ట్రైన్ ఏమో చెన్నై సెంట్రల్ నుంచి షాలిమార్ దాకా దగ్గర 1700 కిలోమీటర్లు కవర్ చేస్తామండి. మనం ఈ ట్రైన్లో వైజాగ్ దాకా వెళ్తాం కాబట్టి మనము ఈ ట్రైన్లో 780 కిలోమీటర్లు కవర్ చేస్తున్నాం అనమాట. అంటే మనకి చెన్నై నుంచి విజయవాడ దాకా హాఫ్ జర్నీ అయిపోయింది. ఇంకా విజయవాడ నుంచి వైజాగ్ దాకా హాఫ్ జర్నీ ఉందన్నమాట. మాకు ఇంకా హాఫ్ జర్నీ పెండింగ్ ఉంది. ఇంకా మన ట్రైన్లో కోచ్ల విషయానికి వస్తే మన ట్రైన్లో మొత్తం 23 కోచ్లు ఉన్నాయండి. 23 కోచ్లో 4 జనరల్ కోచ్లు, ఒక SLD కోచ్, ఒక EOG కోచ్,
ఒకటి హై కెపాసిటీ పార్సల్ వ్యాను, తర్వాత 4 థర్డ్ ఏసీ కోచ్లు, 2 థర్డ్ ఏసీ ఎకనామిక్ కోచ్లు, 2 సెకండ్ ఏసీలు, ఒక డెడికేటెడ్ ఫస్ట్ ఏసీ. చూసారా, మన కోరమండల్ ఎక్స్ప్రెస్లో అన్ని రకాల కోచ్లు ఉన్నాయి. జనరల్లో ఉంది, స్లీపర్ ఉంది, థర్డ్ ఏసీ ఉంది, థర్డ్ ఏసీ ఎకనామీ ఉంది, సెకండ్ ఏసీ ఉంది, ఫస్ట్ ఏసీ ఉంది. అన్ని రకాల కోచ్లు ఉన్నాయి. ఇంకా ఫేర్ విషయానికి వస్తే నేను ఈ ట్రైన్లో చెన్నై నుంచి వైజాగ్ దాకా దగ్గర 1600 పే చేశానండి. కానీ నేను ఎండ్ టు ఎండ్ చెప్తాను. ఇదే ట్రైన్లో మీరు ఎండ్ టు ఎండ్ ట్రావెల్ చేయాలంటే జనరల్లో దగ్గర 400 పే చేయాలండి, స్లీపర్లో అయితే 800 పే చేయాలండి, తర్వాత థర్డ్ ఏసీలో 1600 పే చేయాలి, సెకండ్ ఏసీలో 2300 పే చేయాలి, తర్వాత ఏమో ఫస్ట్ ఏసీలో దగ్గర 5000 పే చేయాలండి. అది మన కోరమండల్ కాస్ట్. అప్రాక్స్ కాస్ట్ చెప్పా, నాకు కరెక్ట్ ఐడియా లేదు. కానీ మీరు ఎప్పుడు విజయవాడ వచ్చినా సరే టువర్డ్స్ గుంటూరు సైడ్ వెళ్తే మాత్రం, టువర్డ్స్ చెన్నై సైడ్ వెళ్ళినా మాత్రం పక్క కృష్ణా రివర్ని చూడండి. ఆ కృష్ణా రివరు ఎదురుగా దుర్గమ్మ తల్లి, ఆ ప్రకాశం బ్యారేజు, వారధి బ్రిడ్జు, ఇది ఒక విజువల్ వండర్ అండి బాబు. విజువల్ వండర్, నిజంగా చెప్పాలంటే విజువల్ వండర్. మన ట్రైన్ వచ్చేసి విజయవాడలో ఒక 10 నిమిషాలు ఆగుతుంది. ఎందుకంటే మన ట్రైన్కి లోకపల్లి గారు ఇక్కడ చేంజ్ అవుతారు, టీటీ గారు చేంజ్ అవుతారు, అలాగే ట్రైన్ మేనేజర్ కూడా చేంజ్ అవుతారు అనమాట, క్రూ చేంజ్ అవుతారు. అందుకే మన ట్రైన్ ఇక్కడ విజయవాడలో 10 నిమిషాలు ఆగుతుంది అనమాట. కరెక్ట్గా మన ట్రైన్ ముందు జన్మభూమి వెళ్తుందండి. జన్మభూమి ఏమో వైజాగ్ వెళ్ళే టైము 7:45, మన ట్రైన్ వైజాగ్ వెళ్ళే టైము 7:50 అనమాట. కొన్ని సార్లు మన ట్రైన్ జన్మభూమిని ఓవర్టేక్ చేస్తుంది. చూద్దాం ఈరోజు ఓవర్టేక్ చేస్తుందో లేదో. వెయిట్ ఫర్ ద ట్విస్ట్. మొత్తానికి మన ట్రైన్ ఏమో విజయవాడ డిపార్ట్ అయిపోయిందండి ఆన్ టైం. ఆరామ్సే యార్. మన ట్రైన్ మొత్తానికి విజయవాడ డిపార్ట్ అయిపోయిందండి. మనతో పాటు మన వెనకాల ఈస్ట్ కోస్ట్ వస్తుందండి, హైదరాబాద్ షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్. అది మన వెనకాలే వస్తుంది. కాకపోతే ఈ ట్రైన్ ఏమో రేపు మార్నింగ్ 11కి వెళ్తే అది రేపు ఈవినింగ్ 3:35కి వెళ్తుందండి విజయవాడ. అంటే విజయవాడ సేమ్ టైం అయినా సరే అక్కడికి హౌరా రీచ్ అయ్యేసరికి దగ్గర 4.5 hours గ్యాప్ వస్తుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి మన ట్రైన్కి ఏ రేంజ్లో ప్రిఫరెన్స్ ఉందో ఈస్ట్ కోస్ట్కి. ఎవరో మన ట్రైన్ చైన్ లాగేశారండి బాబు, కరెక్ట్ స్టార్ట్ అయ్యే ముందే. చూసారా, ట్రైన్ ఇలా విజయవాడ నుంచి స్టార్ట్ అయిన చైన్ లాగేశారు ఎవరో. ఆల్రెడీ మొన్న రత్నజల్లో కూడా సామాన్లు కూడా అన్నకి ఇలాగ ఎవరో చైన్ లాగారండి. మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ అదే రిపీట్ అయిందనమాట. ఇలా చైన్స్ ఎందుకు లాగుతారు నాకు అర్థం కాదు. ఏదో ఎమర్జెన్సీ ఉంటే లాగుతారు తప్ప ఈ ఒట్టిగా లాగితే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుందండి బాబులా. లోకో పైలట్ గారి నుంచి గార్డ్ వరకు, ఆర్పిఎఫ్ నుంచి టీటీ వరకు ప్రతి ఒక్కరికి ప్రాబ్లం తెలుస్తుంది. దీంట్లో ట్రావెల్ చేసే ప్యాసింజర్ కూడా ప్రాబ్లం ఇలా చైన్ లాగితే. మొత్తానికి మన ట్రైన్ విజయవాడ నుంచి డిపార్ట్ అయిపోయిందండి. బాయ్ విజయవాడ జంక్షన్. చర్లపల్లి షాలిమార్, 2 షాలిమార్ బళ్ళు ఎదురైనాయి అనమాట. ఇది కూడా ఫుల్ ప్యాక్ ఉంది కదా ట్రైన్. రెండు షాలిమార్ డివిజన్ బల్లే అండి. ఇది కొంచెం పర్లేదు వెళ్తా. షాలిమార్ డివిజన్ దీని మీద కరెక్ట్ రాసి ఉంది. ఇగో మళ్ళీ బోర్డు మిస్. దీనిలో కొంచెం పర్లేదు, అంత కొంచెం పర్లేదు. కొన్ని వెనక ఉందా? ఉందిలేండి, ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ రాసి ఉంది. సంతోషమే. మీరు ఆ లైన్ చూస్తే, ఆ లైన్ ఏమో టువర్డ్స్ వరంగల్ కాజీపేట లైన్ అండి, బలార్షా లైను. మనం వెళ్ళేది టువర్డ్స్ ఏలూరు విజయవాడ లైన్, ఏలూరు విశాఖపట్నం లైన్ అండి. లైన్ మారిపోతుంది. అందుకే విజయవాడ పైకి జంక్షన్ అంటారనమాట. కొండ చూసారా, కొండ ఎంత బాగుందో. విజయవాడ అంటే కరువు చూసారా, కరువు వావ్. కింగ్ కారు, కోరమండల్ కింగ్ కారు. ఏమి కరువు అండి బాబు, ఇక్కడ చూడండి మన ట్రైన్ ఆల్మోస్ట్ కనిపిస్తుంది. మన వ్యాప్ 7 రాయపురము, జనరల్ కోచ్లు, స్లీపర్ కోచ్లు, ప్యాంట్రీ కారు, థర్డ్ ఏసీ కోచ్లు, థర్డ్ ఏసీ ఎకనామిక్ కోచ్లు,
మన సెకండ్ ఏసీ కోచ్, వెనక చూసుకుంటే ఫస్ట్ ఏసీ కోచ్, ఆల్మోస్ట్ ట్రైన్ మొత్తం కనిపిస్తుందండి. ఆల్మోస్ట్ 23 కోచ్లు ఫుల్ కనిపిస్తుంది ట్రైన్. సింగమలై సింహాద్రి ఎక్స్ప్రెస్ విశాఖపట్నం గుంటూరు, సారీ అండి, నర్సాపూర్ నాగర్సర్ ఎక్స్ప్రెస్, సారీ నర్సాపూర్ నాగర్సర్ ఎక్స్ప్రెస్ అండి. ఈ ట్రైన్ ఇప్పుడు నర్సాపూర్ నుంచి నాగర్సర్ వెళ్తుంది అనమాట, వయా గుంటూరు. సారీ ఫర్ రాంగ్ ఇన్ఫర్మేషన్. మొత్తానికి మన ట్రైన్ ఏమో విజయవాడ నుంచి డిపార్ట్ అయిపోయిందండి. నేను వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుంటాను, ఎందుకంటే మార్నింగ్ చెన్నై నుంచి విజయవాడ దాకా కంటిన్యూ వ్లాగ్ చేస్తూనే ఉన్నా. కొంచెం నాకు రెస్ట్ కావాలి, కొంచెం రెస్ట్ తీసుకొని ఏ నిడదవోలు నుంచో, ఏ తాడేపల్లి గూడెం నుంచో, ఏ రాజమండ్రి నుంచో మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేద్దాం, సరేనా? ప్రస్తుతానికి కొంచెం బ్రేక్, వ్లాగింగ్ బ్రేక్, నాట్ ట్రావెల్ బ్రేక్. ఓహో ఓహో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం స్టేషన్ కోడ్ ఏమో TDD అండి. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 3. జోన్ ఏమో సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, డివిజన్ విజయవాడ అండి. చూసారా, ప్లాట్ఫామ్ నెంబర్ 1లో జన్మభూమి ఎక్స్ప్రెస్ ఉంది. జన్మభూమిని మన కోరమండలి ఇక్కడే ఓవర్టేక్ చేస్తుంది అనమాట. అదేంటి జన్మభూమి కనీసం మీరు తెనాలి కూడా వెళ్ళలేదు, బిఫోరే వచ్చింది విజయవాడ కూడా, ఇక్కడ దొరికింది నాకు అర్థం కావట్లేదు. ఏమైనా ప్రాబ్లం ఏమి ఉంటుందా ఏంటి? మ్యాక్సిమం ఒకవేళ దొరికినా రాజమండ్రి తర్వాత దొరుకుద్దండి, రాజమండ్రి దొరకదు. కానీ సరే తాడేపల్లి కూడా దొరికింది అనమాట ఓవర్టేక్కి. మన వెనకాలే జన్మభూమి కూడా ఆగింది, చూసారా? వాటే విజిబుల్ అంటారండి. మనం నిడదవోలు బెడ్ ఉన్నాం కదా, కరెక్ట్ మన వెనకాలే జన్మభూమి కూడా ఉందన్నమాట, మన వెనకాలే. రాజమండ్రి మెమో ట్రైన్. ఇంక జన్మభూమి ఎక్స్ప్రెస్ అయితే నువ్వు నన్నే ఓవర్టేక్ చేస్తావా, నీ అని చూస్తా అన్నట్టు కరెక్ట్గా మన ట్రైన్ దగ్గర నిలబడింది. చూసారా, మన ట్రైన్ వెనకే ఉంది జన్మభూమి ఎక్స్ప్రెస్ అయితే. యాక్చువల్గా వైజాగ్ రీచ్ అవ్వాల్సింది జన్మభూమి అండి 7:45కి, మన ట్రైన్ 7:50కి. ఏదో తప్పదు, జన్మభూమి డిలే అయితే ఓవర్టేక్ చేస్తే తప్ప రెగ్యులర్గా ఓవర్టేక్ చేయదు. కానీ ఈరోజు ఎలా ఓవర్టేక్ అయిందో అర్థం కావట్లేదు నాకు. ఇప్పుడు ఎలాగో మన ట్రైన్ డిలే ఉంది కదా, ఎలాగో కదలట్లేదు. అందుకే నేను ఏంటంటే అంటే బోర్ కొడుతుందని చెప్పి స్నాక్స్ వచ్చాయండి. స్నాక్స్లో ఏమో వెజ్లో ఏమో వెజ్ పకోడా ఉంది, వెజ్ చామిన్ ఉంది. నాన్ వెజ్లో ఏమో చికెన్ పకోడా, ఎగ్ చామిన్ ఉందన్నమాట. అందుకే ఏం చేసిన ఒక ఎగ్ చామిన్ ఆర్డర్ ఇచ్చాను, ప్లస్ ఒక చికెన్ పకోడా ఆర్డర్ ఇచ్చాను. చూపిస్తాగండి ముందు ఎలా ఉందో. ఇదేమో ఎగ్ చామిన్ అండి, ఎగ్ చామిన్ చూపిస్తాను. ఎగ్ చామిన్ చూడడానికి మాత్రం సాస్ ప్యాకెట్ వేసి. ఇదేమో ఎగ్ చామిన్. ఎగ్ చామిన్లో క్యారెట్స్ మంచి వెజ్జెస్ కూడా వేసాడు అనమాట. క్యారెట్ కూడా వేసాడు. ఇది 50 రూపీస్. తర్వాత చికెన్ పకోడా అండి. చికెన్ పకోడా కూడా దగ్గర 1 2 3 4 5 పీసెస్ ఉన్నాయి అనమాట. విత్ గ్రీన్ చిల్లీ వేసాడు అనమాట. ఇది 50 రూపీస్. ఇది మన కోరమండలి ఎక్స్ప్రెస్ స్నాక్స్ అనమాట. ఇప్పుడు టేస్ట్ చేసి సాగండి. ఫస్ట్ చికెన్ పకోడా ట్రై చేస్తే ఎలా ఉందో. బాగుంది. చికెన్ పకోడా చాలా బాగుందండి. 50 రూపీస్ చాలా వర్త్. బాగుంది. తర్వాత ఎగ్ చామిన్ అండి.
ఎగ్ చామిన్ కూడా బాగానే ఉంది కానీ నూడిల్స్ అదే స్మెల్ వస్తుందండి వెరైటీగా. ఆ స్మెల్లే బాగాలేదు కానీ స్మెల్ ఒక వేరే తేడా స్మెల్ వస్తుంది కానీ బాగానే ఉంది. ఓకే అండి, మీరు కోరమండల్ వెళ్తే మాత్రం ఈ పకోడా ట్రై చేయవచ్చు. పకోడా లవర్స్ అయితే చికెన్ పకోడా ఉంది, వెజ్ పకోడా ఉంది. చామిన్ లవర్ అయితే వెజ్ చామిన్ ఉంది, ఎగ్ చామిన్ ఉంది. పకోడా బాగుంది చామిన్ కంటే. చామిన్ అదో రకమైన స్మెల్ వస్తుందండి. వర్షం చూసారా? అబ్బా, ఇప్పుడు నిడదవోలు దాటినాక వర్షం స్టార్ట్ అయిందండి. ఏలూరు విజయవాడ నుంచి ఒక నిడదవోలు దాకా మబ్బులా ఉండేది. ఇలా ట్రైన్ నిడదవోలు దాటిన లేదా వర్షం స్టార్ట్ అయిపోయింది. అంటే ఘోరంగా పడుతుంది వర్షం. అందుకే ఈవినింగ్ స్నాక్స్ తీసుకున్నా. స్నాక్స్ చికెన్ పకోడా మాత్రం చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా సరే కోరమండలో ట్రావెల్ చేస్తే ఈవినింగ్ చికెన్ పకోడా ట్రై చేయొచ్చు. 50 రూపీస్కి ఆ చికెన్ పకోడా చాలా వర్త్ అండి. చౌమిన్ కూడా బాగుంది కానీ ఎగ్ చౌమిన్ అంటారు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వెజ్ చౌమిన్ మీదే కొట్టేస్తారు అనమాట. అంటే ఆమ్లెట్ కొట్టేస్తారు, అది ఎగ్ చౌమిన్ అనమాట. అది కూడా ఓకే, వర్త్. ఇంకా స్నాక్స్లు వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. సమోసా మిర్చి పకోడా అమ్ముతారు కానీ నాకు సమోసా మిర్చి మీద అంత ఇంట్రెస్ట్ లేదు. అందుకే నాకు చికెన్ పకోడా చాలా ఇష్టం, తిన్నా అండి లక్కీగా. ఇంతకుముందు ప్రశాంత్లో కూడా తిన్నాడు గుర్తు నాకు. జహాద్రి స్కిప్పింగ్ కొవ్వూరు. వెల్కమ్ టు గోదావరి రివర్. In full river, full heavy rain. అక్కడ అపోజిట్ బ్రిడ్జ్ చూడండి, అపోజిట్ బ్రిడ్జ్లో వెళ్తుంది కదా ట్రైన్. ఆ ట్రైన్ ఏమో ట్రైన్ నెంబర్ 12718 అండి. విశాఖపట్నం విజయవాడ రత్నాచల్ ఎక్స్ప్రెస్ అండి. రత్నాచల్ ఎక్స్ప్రెస్. అబ్బబ్బబ్బా, రత్నాచల్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతుంది. మీకు గుర్తుందో లేదో, నేను ఇదే గోదావరి బ్రిడ్జ్ మీద వ్లాగ్ చేసినప్పుడు, రత్నాచల్ ఎక్స్ప్రెస్ వ్లాగ్ చేసినప్పుడు అవతల బ్రిడ్జ్ నుంచి అప్పుడు కోరమండల్ వెళ్తుంది. కోరమండల్ బ్లాగ్ కవర్ చేశాను అనమాట. ఇప్పుడు నేను కోరమండల్ ఈ బ్రిడ్జ్లో వెళ్ళినప్పుడు అటు సైడ్ రత్నాచల్ కనిపిస్తుందండి. వాట్ ఏ కోఇన్సిడెంట్ అండి, వాట్ ఏ కోఇన్సిడెన్స్. మీకు గుర్తు లేకపోతే ఒకసారి మీరు నా రత్నాచల్ ఎక్స్ప్రెస్ బ్లాగ్ చూడండి, ఆఫ్టర్ రాజమండ్రి చూడండి. సేమ్ ఆపోజిట్ కోరమండల్ ఎక్స్ప్రెస్ ఉందన్నమాట. ఇప్పుడు అదే కోరమండల్ నేనున్నాను, నా ఆపోజిట్ రత్నాచల్ ఉందన్నమాట. అబ్బా, నిజంగా ఇలాంటివన్నీ చాలా బాగుంటుంది వెళ్తా తెలుసుకోవడానికి. అసలు ఏమైనా చూసారా? ఓహో, ఇదే పేపర్ మిల్లా ఉందండి బాబు. నేను గోదావరి రివర్ చాలాసార్లు కవర్ చేసా కానీ ఇంత వర్షం నేను ఎప్పుడు కవర్ చేయలేండి. వర్షంలో గోదావరి రివర్ కవర్ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి బాబు, ఫస్ట్ టైము. అటు సైడ్ బాగుంది అనుకుంటే ఇటు సైడ్ ఇంకా బాగుందన్నమాట. వాట్ ఏ విజువల్ ట్రీట్. అక్కడ చూసారా బోట్స్, వావ్ బోట్స్. అక్కడ బ్రిడ్జ్ ఉందా, అది రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ అండి. మనదేమో నార్మల్ బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ చూసారు అపోజిట్లో, ఇది ఓల్డ్ బ్రిడ్జ్ అనమాట, మనది న్యూ బ్రిడ్జ్. అక్కడ చూడండి బోట్స్. ఇది రాజమండ్రి పుష్కర్ ఘాట్. బాయ్ 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 బాయ్. ఇది దేవి చౌక్ అండి. అబ్బా, ఐ లవ్ రాజమహేంద్రవరం, ఐ లవ్ రాజమహేంద్రవరం. వావ్. స్కిప్పింగ్ గోదావరి రైల్వే స్టేషన్, గోదావరి. బాయ్ బాయ్ గోదావరి.
మన ట్రైన్ ఏమో రాజమండ్రి 2 అవుతుంది. రాజమండ్రిలో ఒక ట్రైన్ వస్తుంది చూడండి. ఏ ట్రైన్ అనుకుంటా, వ్యాబ్ 7 లాలాగూడ. ఏం ట్రైను? షాలిమార్ అమరావతి ఎక్స్ప్రెస్. ఆహా, ఇది షాలిమార్ బండేనా? కానీ షాలిమార్ బొల్లు మెయింటెనెన్స్ మాత్రం వర్స్ట్ సార్, వర్స్ట్. ఏంటండి షాలిమార్ టు వాస్కోడిగామా వయా దూద్సాగర్ ఫాల్. వా 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 వా. అదే ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి వెళ్ళిపోతుందండి. దాని ఈ ట్రైన్లో స్లీపర్ కూడా ఎక్కువ అండి. అదే మంచి విషయం ఏంటంటే, కానీ ఈ ట్రైన్లో ప్యాంట్రీ కార్ లేదు. ఇంత లాంగ్ రన్నింగ్ ట్రైన్లో ప్యాంట్రీ కార్ లేదు. ఓర్ నాయనో, ఎంతమంది తినాలండి బాబు ట్రైన్ కోసము. నైన్త్ ఈ ట్రైన్ కోసమా, జన్మభూమి కోసమా? రాజమండ్రి ఎప్పుడు ఫుల్ ఉంటుందండి బాబో. నా హెల్త్ అంతా జన్మభూమి కోసమే అనుకుంటా, పక్కా జన్మభూమి కోసమే. జన్మభూమి డిలే అయిపోయిందిగా. ఓకే ఓకే. వెల్కమ్ టు రాజమండ్రి, వెల్కమ్ టు రాజమహేంద్రవరం. స్టేషన్ కోడ్ ఏమో RJY అండి. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 5. జోన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, డివిజన్ విజయవాడ. ఇప్పుడు చూసారా రాజమండ్రిలో ఎంత వర్షం పడుతుందో. అబ్బబ్బబ్బా, వర్షం మాత్రం ఘోరంగా పడుతుందండి బాబు. అబ్బా, నాకు ఇష్టమైన మెషిన్ కాఫీ తీసుకుంటున్నా అండి. 10 రూపీస్. థ్యాంక్స్ అన్నయ్య. నేను ఎప్పటి నుంచో మంచి కాఫీ కోసం వెయిట్ చేస్తున్నా అండి. ఫైనల్గా రాజమండ్రి వల్ల నా కోరిక తీరిందనమాట. ఈ కాఫీ మిషన్ కాఫీ అండి, ఓన్లీ 10 రూపీసే, కానీ చాలా బాగుంది. ఇంత మంచి క్లైమేట్లో ఒక మంచి కాఫీ దొరికితే ఆ ఆనందమే వేరండి బాబు. మన కోరమండల్ ఎక్స్ప్రెస్ చెన్నై నుంచి షాలిమార్ దాకా దగ్గర 1500 కిలోమీటర్లు కవర్ చేస్తుందండి. ఇప్పుడు మన కోరమండల్ ఎక్స్ప్రెస్కి రాజమండ్రి నుంచి విశాఖపట్నం దాకా 200 కిలోమీటర్స్ నాన్ స్టాప్ రన్ అండి. ఇంకెక్కడ ఆగదు. సామర్లకోటలో ఆగదు, తునిలో ఆగదు, అన్నవరం ఆగదు, అనకాపల్లి ఆగదు, ఎక్కడ ఆగదండి. రాజమండ్రి నుంచి ఇంక డైరెక్ట్ విశాఖపట్నం అంటారు. నాన్ స్టాప్ రన్ 200 కిలోమీటర్స్. ఇంకా మన ట్రైన్ ప్రైమరీ మెయింటెనెన్స్ అంతా షాలిమార్లో అవుద్దండి. సెకండరీ మెయింటెనెన్స్ మాత్రం చెన్నైలో అవుద్ది అనమాట. ఏముంది, నార్మల్ క్లీన్ చేస్తారు, అంత ఎక్కువ ఉండదు మెయింటెనెన్స్. కానీ దీని ప్రైమరీ మెయింటెనెన్స్ మాత్రం షాలిమార్లో అవుద్ది. కానీ మెయింటెనెన్స్ వైజ్ వెరీ వర్స్ట్ షాలిమార్ డివిజన్ మాత్రం. చూడండి, ఏ ఒక్క కోచ్ మీద ఒక్క బోర్డు లేదు. ట్రైన్ స్టార్టింగ్లో ట్రైన్ పేరే లేదు అసలు చెప్పాలంటే, అంత వర్స్ట్ మెయింటెనెన్స్ ఇది. ఏదో ట్రైన్ లోపల OBHS స్టాఫ్ ఉండడం వల్ల ఆ మాత్రం మెయింటెనెన్స్ ఉంది, కానీ లేదు అది కూడా చూడలేమండి బాబు. ఇది రాజమండ్రి స్టేషన్ యొక్క ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5 అండి. ఇది రీసెంట్ కట్టారనమాట, ఒక 2 years అని కట్టి 4 and 5. మొత్తానికి మన ట్రైన్ రాజమండ్రి నుంచి డిపార్ట్ అయిపోయిందండి. ఇంక నెక్స్ట్ స్టాప్, మన ఫైనల్ స్టాప్ విశాఖపట్నం వాల్ట్ హెయిర్. బా, ఎంతమంది జనాలండి బాబు. ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1లో అయితే బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ ఉన్నాయండి. ప్రశాంతి ఉంది, వందే భారత్ ఉంది, తర్వాత త్రివేంద్రం షాలిమార్ ఉంది, హౌరా మెయిల్ ఉంది, విశాఖ ఉంది, వివేక్ ఉంది, అబ్బా గోదావరి ఉంది. అబ్బబ్బా, బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ ఉన్నాయి ప్లాట్ఫామ్ నెంబర్ 1లో. ఇప్పుడు మరికొద్దిసేపట్లో వందే భారత్ వస్తుంది అక్కడికి. బాయ్ బాయ్ రాజమండ్రి, బాయ్ బాయ్ రాజమహేంద్రవరం. వందే భారత్, రివర్స్ వందే భారత్, విశాఖపట్నం సికింద్రాబాద్. వావ్.
కింగ్ అన్నపర్తి. नहीं यार अभी पिया यार. लिए आपके लिए. को भैया ने मेरे लिए पैंट्री से गर्मा गर्म चाय बना के लेके आया. धन्यवाद भैया, धन्यवाद आपके लिए, मेरे धन्यवाद भैया. एक नंबर चाय बना के ले आया गर्मा गर्म. थैंक यू. वाह चाय तो बहुत गर्म है यार. నాకు ప్యాంట్ కార్ నుంచి భయ్య గరమ గరం చాయ్ తీసుకొచ్చారండి. బాగుంది. షుగర్ కూడా తక్కువ వేసాడు. టీ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్బా ఇలాంటి ప్యాంట్ కార్ స్టాఫ్ నా మీద అభిమానం చూపిస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది తెలుసా. నేను ఎవరిని చెప్పండి వాళ్ళకి, నా కోసం ప్యాంట్ కార్ నుంచి టీ తీసుకొచ్చారు ప్రిపేర్ చేసి. మరి ఇంత అభిమానమా? కాకపోతే ఈలోపు నేను షాలిమార్ త్రివేంద్రం ఎక్స్ప్రెస్ క్రాసింగ్ మిస్ అయిపోయా అండి. ఫోన్లే ట్రైన్ క్రాసింగ్ మిస్ అయిపోయినా సరే అభిమానం మిస్ కాలేదు. స్కిప్పింగ్ సామర్లకోట జంక్షన్. అందరు జనభూమి మీద వెయిట్ చేస్తారు అనుకుంటా అండి. జనాలు ఏంటండి, ఓ మై గాడ్ ఎంతమంది జనాలండి బాబు. సామాన్లు తర్వాత ఒక లైన్ వస్తుందండి సపరేట్గా. చూసారుగా ఆ లైను, అదే లైన్ టువర్డ్స్ కాకినాడ అండి. అది టువర్డ్స్ కాకినాడ లైన్ అనమాట. ఇక్కడ డైవర్ట్ అయిపోయింది. కాకినాడ టౌన్ కాకినాడ పోర్ట్ లైన్ అది. మనమేమో టువర్డ్స్ వైజాగ్ వెళ్ళిపోతున్నాం, ప్రొసీడ్ అయిపోతున్నాం. వావ్ అన్నవరం సత్యనారాయణ టెంపుల్ అదే అండి. అటు మీరు ఎదురు చూస్తున్నారు కదా టెంపుల్, అదే అన్నవరం సత్యనారాయణ టెంపుల్ అనమాట. చాలా ఫేమస్ టెంపుల్ అండి అన్నవరంలో. అవి రత్నగిరి హిల్స్. మొత్తానికి వర్షం అయితే తగ్గేదేలే అంటుందండి. వర్షం తగ్గుద్దేమో అనుకుంటుంటే అసలు తగ్గట్లేదండి బాబు. రాజమండ్రి తర్వాత ర్యాంప్ మొదలుపడింది కదా, ర్యాంప్ పాడేస్తూనే ఉంది. కానీ ఈ వర్షానికి తగ్గట్టుగా మన కింగ్ కూడా ర్యాంప్ పాడేస్తున్నాడు అనమాట. వర్షమే కాదు, తుఫాన్కి కూడా భయపడి అంటుండే మన కింగ్ అయితే. రెయిన్లో కూడా ర్యాంప్ పాడేస్తున్నాడు ర్యాంప్.
బాగుంది కొండలు చూడండి, రత్నగిరి కొండలు అండి, ఎంత బాగున్నాయి. ఓ మై గాడ్, ఆహా ఏమైనా బాగుంది. ల్యాండ్స్కేప్ అయితే ఎక్సలెంట్ ల్యాండ్స్కేప్ అండి బాబు, ఎక్సలెంట్ ల్యాండ్స్కేప్. ఏంటి ల్యాండ్స్కేప్, స్కిప్పింగ్ తుని. స్లోలీ తాండవ రివర్. వా విశాఖ వేపూర్ పెట్టరా. స్కిప్పింగ్ గలమంచిది. గోదావరి ఎక్స్ప్రెస్. అబ్బా ఏమి స్పీడ్ అండి బాబు, ఏమి స్పీడు. కింగ్ లాంటి కోరమండలు మెల్లగా వెళ్తుంటే అటు నుంచి క్వీన్ లాగా వచ్చి వెళ్ళిపోయింది చూసారా, పుసుక్కమని మెరుపుతేగలాగా. అది ఎవరో కాదు, నన్ అదర్ దెన్ గోదావరి ఎక్స్ప్రెస్, విశాఖపట్నం హైదరాబాద్ డెక్కన్. కింగుని కూడా వణికి తెలిపిందండి బాబు, ఏంటండి స్పీడు. అబ్బబ్బబ్బబ్బా. ఇక్కడేమో విశాఖపట్నం కాకినాడ మెమో ఉందండి. ఇప్పుడు ఈ మెమో ట్రైన్ గోదావరి ఓవర్టేక్ చేసింది కదా, ఇప్పుడు మరికొచ్చేపోతే ఇంకో ట్రైన్ కూడా ఓవర్టేక్ చేయబోతుంది. అదే ట్రైన్ అంటే గౌహటి ఎస్ఎంవిటి బెంగళూరు అండి, అది కూడా ఓవర్టేక్ చేయబోతుంది ఈ ట్రైన్ ఇప్పుడు నర్సింగపల్లిలో. అందుకే దీన్ని ఆపేసారు, లూప్ చేశారు బాబు.
మన ట్రైన్ ఏమో అనకాపల్లి దాటిపోయింది. ఇప్పుడు మన ట్రైన్ ఏమో నెక్స్ట్ దువ్వాడలో ఎంటర్ అవుతుంది అనమాట. ఇప్పుడు దువ్వాడ నుంచి జోన్ చేంజ్ అయిపోతుంది, డివిజన్ కూడా చేంజ్ అయిపోతుంది. అనకాపల్లి దాకా మనం ఉన్నదేమో సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, డివిజన్ ఏమో విజయవాడ అండి. ఇప్పుడు దువ్వాడ నుంచి మనం ఎంటర్ అయితేమో ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్, డివిజన్ వచ్చి వాల్టేర్ అనమాట. చూద్దాం, ట్రైన్ ఒకవేళ దువ్వాడలో అయితే నేను దువ్వాడలో దిగిపోతాను అండి. దువ్వాడలో అది దిగుదాం అనుకున్నాం కదా, మన ట్రైన్ దువ్వాడలో ఆగలేదు. చూశారు కదా, ఫ్లాట్ 130 స్కిప్ అండి, 130 స్కిప్. దువ్వాడలో ఆగలే కదా, ఇంక నెక్స్ట్ నేను దిగాల్సింది విశాఖపట్నమే. ఇంకేముంది, దిగడమే. ఓ విశాఖపట్నం ఉపనగర్ ఎక్స్ప్రెస్. कोरमंडल किंग कोंग कोरमंडल खर खर वाटे మనం విశాఖపట్నం కరెక్ట్గా 9 కిలోమీటర్ దూరంలో ఉన్నామండి. ఇప్పుడు టైం ఏమో 7:10 అయిందనమాట. మనం చేరుకోవాల్సిన సమయం ఏమో 7:50, అంటే 40 నిమిషాలు దగ్గరగా ఉందనమాట. అందుకే ఏం చేశాడు వాడు, మన ట్రైన్ని జగ్గయ్యపాలెంలో ఆపేశాడండి. ఇప్పుడు ఇలా ఆపుకొని మెల్లగా తీసుకెళ్ళి ఆ 7:50కే తీసుకెళ్తాడు. బిఫోర్ వెళ్తే తిరిగి నష్టమా చెప్పండి? ఎలాగో దువ్వాట్లు ఆగలే కదా, బిఫోర్ వెళ్ళిపోవద్దు కదా, నాకు టైం సేవ్ అవుద్ది కదా. వెళ్ళిపోరా కింగు వెళ్ళిపోరా. అమ్మయ్యా, ట్రైన్ మొత్తానికి స్టార్ట్ అయిపోయిందండి. నాకు ఒకటి అర్థం కాదు, ట్రైన్ తెనాలిలో గంట ఆపేశాడు, తాడేపల్లిగూడెం ముందు హాఫ్ అన్ అవర్ ఆపేశాడు, నిడదవోలు ముందు హాఫ్ అన్ అవర్ ఆపేశాడు. అయినప్పటికీ వైజాగ్ చేరుకోవడానికి ఇంకా 40 మినిట్స్ ల్యాక్ టైం ఇచ్చాడు అనమాట. అంటే కోరమండల్ ఎక్స్ప్రెస్కి దగ్గర 2 అవర్స్ ల్యాక్ టైం ఇచ్చారండి. ఈ ట్రైన్కి 2 అవర్స్ ల్యాక్ టైం అవసరం లేదు. ఓకే, ఇన్ కేస్ ట్రైన్ 1 అవర్ డిలే అయితే కవర్ చేయడానికి ఈ ల్యాక్ టైం పనికొస్తుందేమో, కానీ ఈ ట్రైన్కి ల్యాక్ టైం మాత్రం చాలా ఇచ్చారండి. కోరమండలికి దగ్గర 1 నుంచి 2 అవర్స్ ల్యాక్ టైం ఇచ్చారనమాట. ఈ ల్యాక్ టైం కట్ చేస్తే ట్రైన్ స్పీడ్ కూడా ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. విశాఖపట్నం తిరుపతి సమ్మర్ స్పెషల్ అనుకుంటానండి. నాకు ఇప్పుడు అర్థమైందండి మన ట్రైన్ ఎందుకు ఇలా బయట ఆపేస్తున్నాడు. యాక్చువల్గా ఏమైందంటే మన ట్రైన్ ఏమో విశాఖపట్నంలో ప్లాట్ఫామ్ నెంబర్ 4కి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 4లో భువనేశ్వర్, ఎస్ఎంవిటి, బెంగళూరు హంసఫర్ ఉందండి. ఆ హంసఫర్ బడి రావాలా. ఆ హంసఫర్ బడి రాగానే మన ట్రైన్ లోపల పంపిస్తాడు. ఇక్కడ ఒక మంచి టెంపుల్ ఉందండి, దత్తాత్రేయ మందిరం. హంసఫర్ ఎక్స్ప్రెస్ అనుకుంటానండి. ఎస్ఎంవిటి బెంగళూరు, భువనేశ్వర్ హంసఫర్ అండి. ఇది ట్రైన్ ఫుల్ ప్యాకే. రావమ్మ రా మహాదల్లి, నీకోసం వెయిటింగ్. నీ బొంగులు నా భోషానం, మీ వల్ల నా టైం అది వేస్ట్. ఇప్పటిదాకా హంసఫర్ అనుకున్నా, ఈ పాట్నా ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ కూడా క్లియరెన్స్ ఇవ్వడానికి
మన ట్రైన్ని దగ్గర 20 నిమిషాలు ఆపేశారండి. బాబో బాబో బాబో, ట్రైన్ లేట్ వచ్చినా పర్లేదండి, లేట్ అని చెప్పి నేను బాధపడేవాడిని. కానీ బిఫోర్ వచ్చి బయట ఆపేస్తే మాత్రం దానికంటే పైన ఇక్కడ ఉంటుందండి. సపోజ్ ఇంట్లో మన అమ్మ మనకి చికెన్ ఉండిందండి, చికెన్ ఉండి మనకి పెట్టలేదైతే మనకి ఎలా బాధపడుతుంది చెప్పండి. అలాగే ట్రైన్ బిఫోర్ వచ్చి కూడా ప్లాట్ఫామ్ అయిపోతున్నా కానీ నేను అంతే బాధపడతానండి బాబు. వండకపోవడం తప్పు కాదు, కడుపు నింపడం తప్పు. అలానే ట్రైను బిఫోర్ రావడం తప్పు కాదు, టైంకి ఎంటర్ కాకపోవడం తప్పు. వెల్కమ్ టు విశాఖపట్నం జంక్షన్, యానీ వైజాగ్ వాల్టేర్. అక్కడ చూసారా ప్లాట్ఫామ్ నెంబర్ 7లో గరీబ్ రథ్ ఉందండి, గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్. సారీ గరీబ్ రథ్ కాదండి, విశాఖపట్నం కోర్బా ఎక్స్ప్రెస్. సారీ గరీబ్ రథ్ కాదు. ట్రైన్ డిమాండ్ బాగానే ఉందండి బాబు. దానికి మన ట్రైన్కి బాయ్ బాయ్ చెప్పి సమయం వచ్చేసిందండి. బాయ్ బాయ్ कोरमंडल एक्सप्रेस, बाय भैया, थैंक यू। सब लोग आपके जैसा जिम्मेदारी जैसे काम करना बोल के मैं कोशिश करूँगा, ठीक है? एकदम बाय भैया, नाइस टू मीट यू, ओके? फिर मिलेंगे हावड़ा गाड़ी में, ठीक है? फाइनली 1 ट्रेन 2 states 3 divisions 7 stations 750 kilometers కవర్ చేసినాక మనం చేరుకున్నాం విశాఖపట్నం వైజాగ్ .on time. కాకపోతే ఈ ట్రైన్కి అంతా బాగుందండి, కాకపోతే ల్యాక్ టైం ఇచ్చి చాలా పాటు చేశారండి బాబు. దగ్గర ఈ ట్రైన్కి 1 నుంచి 1.5 hours ల్యాక్ టైం ఉంది. యాక్చువల్గా ఈ ట్రైను 7:50 కాదు 6:50కి 7కి వచ్చేవచ్చు, కానీ ఆ దువ్వాడ ముందు విశాఖపట్నం ముందు ఆపేసి బాగా సతాయించడండి బాబు ట్రైన్ మాత్రం. అబ్బా ఇరిటేషన్ వచ్చేసింది నాకైతే. ఇప్పుడు మన ట్రైన్ ఏమో 8:10 స్టార్ట్ అవుతుంది ఇక్కడ. 8:10 స్టార్ట్ అయ్యి రేపు మధ్యాహ్నం 11 o'clock వెళ్తుందండి షాలిమార్, అది కలకత్తా అండి. మొత్తానికి ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బాగుంది, లంచ్ ఓకే, ఈవినింగ్ స్నాక్స్ బాగున్నాయి. కానీ టీ కాఫీ బాగలేదు. కానీ ప్యాంట్రీగా స్టాఫ్ మంచోళ్ళు అవడం వల్ల నాకు 2 సార్లు ప్రిపేర్ తెచ్చారు. స్టాఫ్ మంచోళ్ళండి. ఈ ట్రైన్లో బెడ్ స్టాఫ్ కానీ, క్లీనింగ్ స్టాఫ్ కానీ, ప్యాంట్రీగా స్టాఫ్ కానీ అందరూ మంచోళ్ళండి. సెకండ్ ఏసీ మెయింటెనెన్స్ చాలా బాగుందండి. ఆ పక్కన థర్డ్ ఏసీ ఎకనామీ ఉంది కదా, దాని మెయింటెనెన్స్ వర్స్ట్ అండి బాబా, అసలు ఏం బాగాలే ఆ మెయింటెనెన్స్ మాత్రం. సెకండ్ ఏసీ వరకు ఓకే అండి. మీరు ఈ ట్రైన్లో ట్రావెల్ చేయాలనుకుంటే ఏసీలో ట్రావెల్ చేయండి, నెంబర్ 1. నెంబర్ 2, ఈ ట్రైన్లో టికెట్ కావాలంటే పక్కా సీజన్లో 2 months ముందు బుక్ చేయాల్సిందే, అన్ సీజన్లో 1 month ముందు బుక్ చేయాల్సిందే. నాకు లక్కీగా దొరికిందండి బాబు సీటు. అది కన్ఫర్మ్ కాకపోతే నేను వేరే ట్రైన్కి వచ్చామండి ఎంత బై గాడ్ గా. ఈ ట్రైన్లో సీట్ దొరకడం చాలా కష్టం అండి బాబు, చాలా కష్టం. జనరల్ ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోయింది చూసారా వైజాగ్లో, జనరల్ ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోయింది. అబ్బా చూడండి ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చానండి. అబ్బా ఎంత బాగుందండి ప్లాట్ఫామ్ నెంబర్ 1. మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంది అసలు. అబ్బా ఈ విశాఖపట్నం రైల్వే స్టేషన్ చూసారా, ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఎంత నీట్గా ఉందో. మంచి పడుకోవచ్చండి బాబు, అంత నీట్గా ఉంది ప్లాట్ఫామ్ అయితే. ఇంకా విశాఖపట్నం స్టేషన్ విషయానికి వస్తే, విశాఖపట్నం స్టేషన్ కోడ్ ఏమో VSKP అండి. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 8. జోన్ ఏమో ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్, డివిజన్ వాల్టేర్. మన విశాఖపట్నానికి 2 ways ఉంటాయండి. ఒకటేమో మెయిన్ వే అండి, ప్లాట్ఫామ్ నెంబర్ 1 వే. ఇంకోటేమో జ్ఞానేశ్వరం రోడ్ అనమాట, జ్ఞానపురం రోడ్డు, అది ప్లాట్ఫామ్ నెంబర్ 8 అనమాట. ఎవరికైనా ట్రైన్ 8 ప్లాట్ఫామ్ నెంబర్ 7, 8 ఉంటే జ్ఞానపురం సైడ్ రావచ్చు. ఎవరికైనా ప్లాట్ఫామ్ 1, 2, 3, 4 ఉంటే ప్లాట్ఫామ్ మెయిన్ స్టేషన్ దగ్గర రావచ్చు అనమాట. ఇప్పుడు చూడండి అమ్మయ్య ప్లాట్ఫామ్ నెంబర్ బయటకు వచ్చేసాను చూసారా, ఇక్కడ ఇండిపెండెన్స్ సెలబ్రేషన్ జరుగుతున్నాయండి. స్వచ్ఛ భారత్ లోగో చాలా బాగుంది కదా. వెల్కమ్ టు విశాఖపట్నం రైల్వే స్టేషన్. విశాఖపట్నం
మన దేశ కా జెండా, భారత మాతాకి జై. వావ్. మొత్తానికి రైల్వే స్టేషన్ బయటకు వచ్చేసానండి. ట్రైన్ జర్నీ మొత్తం చాలా బాగా జరిగింది, ఎక్సెప్ట్ ఆ ల్యాగ్ తప్ప. ల్యాగ్ ఇచ్చి బాగా ఏడిపించాడు అనమాట. ఇక్కడ నా వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విశాఖపట్నం రైల్వే స్టేషన్, వైజాగ్.